సో అగైన్ అలాగే ఇక్కడ నుంచి ఈ దగ్గర నుంచి 0 కేస్ కదా, ఈ దగ్గర నుంచి 0ని మనం బికి కనెక్ట్ చేసేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ డిఎఫ్ఏ. దిస్ ఈస్ ద ఇనిషియల్ స్టేట్. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ డిఎఫ్ఏ యూ నీడెడ్. సో మీరు నోట్ చేసుకోండి అండ్ యూ కెన్ చెక్ విత్ మల్టిపుల్ స్ట్రింగ్స్. ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. నేను ఆల్రెడీ చెక్ చేశాను అండ్ వాళ్ళు కూడా చెక్ చేసి నాకు పంపించారు. సో చూసారు కదా, సొల్యూషన్ అనేది టీచర్ నుంచే రావాలని లేదు. మీరు యాక్టివ్ రోల్ ప్లే చేస్తే మీ నుంచి కూడా బెస్ట్ సొల్యూషన్స్, ఇంకా వండర్ఫుల్ సొల్యూషన్స్ కూడా వస్తాయి. సో మనకు ఎప్పుడైతే సింగిల్ ఫైనల్ స్టేట్ తో సొల్యూషన్ రాలేదో వీ కెన్ గో విత్ మల్టిపుల్ ఫైనల్ స్టేట్స్ అనమాట. సో లాస్ట్ క్లాస్ లో ఇచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని అయిపోయినాయి, ఇంకేమైనా ఉన్నాయో చెప్పండి. మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఎన్ఎఫ్ఏ కన్స్ట్రక్షన్ చూసేద్దాం. లాస్ట్ క్లాస్ లో బిఫోర్ లాస్ట్ క్లాస్ లో హోంవర్క్ ఇచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని అయిపోయినాయా, ఇంకేమైనా ఉన్నాయా? ఏమా నెంబర్ 90. Shall I move to the NFA problems or anything left in the last class? ఏంటి రెస్పాండ్ అవ్వట్లేదు ఎవరు? ఆర్ ఏబుల్ టు ఎండింగ్ విత్ 1001 1001 రెండునా? రెండు క్వశ్చన్స్ ఒకటి డిస్కస్ చేసుకుందాం. దాంట్లో రెండు ఒకే రకంగా ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ నాకు తెలిసి అది అందరూ డ్రా చేసేసే ఉంటారు. ఎండ్స్ విత్ 10. సరే ఈ కేసు చూద్దాం. ఎండ్స్ విత్ 10 కాబట్టి ఫస్ట్ మినిమల్ స్ట్రింగ్స్ ఏంటి చెప్పండి దీనికి. మినిమల్ స్ట్రింగే 10. సో 0 1 0 1 1 1 0 1 0 1 1 1 0 సంథింగ్ ఇలా రావచ్చు. సో మినిమం స్ట్రింగ్ 10 కాబట్టి ఫస్ట్ మనం 10 చూసేద్దాం. 1 0. ఓకేనా? సో ఇప్పుడు మనం రిమైనింగ్ స్టేజెస్ చూడాలి. ఎండ్స్ విత్ 10 అన్నారు. ఇది వీఆర్ టాకింగ్ అబౌట్ దిస్. ఎండ్స్ విత్ 10 అన్నాం. స్టార్టింగ్ 1 ఉండాలా 0 ఉండాలా అనే డిస్కషన్ ఏమీ లేదు కాబట్టి ఎలా అయినా ఉండొచ్చు. సో ఇక్కడ 0కి సెల్ఫ్ ప్రూఫ్ ఇచ్చేసుకోవచ్చు. 1 ఆల్రెడీ ట్రాన్సిషన్ ఉంది. లెట్ us say దిస్ ఇస్ ఏ, దిస్ ఇస్ బి అండ్ దిస్ ఇస్ సి. 1కి ఆల్రెడీ ట్రాన్సిషన్ ఉంది. 0కి సెల్ఫ్ లూప్ ఇచ్చేసాను. ఎందుకు సెల్ఫ్ లూప్ ఇచ్చాను? ఫస్ట్ ఆప్షన్ నేను చెప్తున్నాను కదా, ఫస్ట్ సెల్ఫ్ లూప్ పాసిబిలిటీ లేకపోతేనే నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళండి అని చెప్తున్నాను. సో ఇక్కడ నాకు సెల్ఫ్ లూప్ పాసిబిలిటీ ఉంది. ఎందుకుంది అంటే స్టార్టింగ్ కన్స్ట్రెంట్ ఏం లేదు. 1 ఎలా అయినా ఉండొచ్చు, 0 ఎలా అయినా ఉండొచ్చు. ఎండింగ్ మాత్రం ఈ 1 0 దీని ఫ్లో డిస్టర్బ్ చేయకూడదు. సో ఇక్కడ బి దగ్గర నుంచి 0 అవుట్ గోయింగ్ ట్రాన్సిషన్ ఉంది, 1 అవుట్ గోయింగ్ లేదు. ఇక్కడ 1కి సెల్ఫ్ లూప్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా చెప్పండి ఒకసారి నాకు. ఫస్ట్ నేను చెప్పాను కదా సెల్ఫ్ లూప్ ఆప్షన్ చూసుకోండి అని. బి దగ్గర నుంచి 1కి సెల్ఫ్ లూప్ ఇవ్వచ్చు కదా, ఎందుకంటే ఇక్కడ ఎన్ని వన్స్ వచ్చిన ప్రాబ్లం ఏముంది, ఎండ్స్ విత్ 10 అయింది కదా ఫైనల్ గా. సో ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు సి దగ్గరకు వచ్చేద్దాం. ఇలా మీరు ఇక్కడ చూడండి, బి దగ్గర సెల్ఫ్ లూప్ ఇచ్చినా మీది కరెక్ట్ అయింది, లేదంటే ఏ కూడా ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మిషన్ అలా అయినా డిజైన్ చేయొచ్చు. ఎందుకంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారనుకోండి, ఇలా బ్యాక్ ఇచ్చినా అది లూప్ కిందకే వస్తుంది. సో మనకి స్ట్రింగ్స్ ని యాక్సెప్ట్ చేసే నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ ఏవైతే యాక్సెప్ట్ చేస్తుందో ఈ మిషన్, మీరు ఇలా వెనక్కి ఇచ్చినా అది కూడా యాక్సెప్ట్ చేస్తుంది. కాకపోతే ఏంటంటే ఒకటే ఫాలో అవడం ఏంటి, ఫస్ట్ ఆప్షన్ సెల్ఫ్ లూప్ కి ఇవ్వచ్చా ఇవ్వకూడదా. సెల్ఫ్ లూప్ పాసిబిలిటీ లేకపోతే అదర్ ఆప్షన్స్ కి వెళ్ళండి. దట్ ఈస్ బెటర్ అనమాట. ఒక యూనిఫార్మిటీ రూల్స్ ఫాలో అవుతూ వస్తే కన్స్ట్రక్షన్ ఈజీ అయిపోతుంది, ఫాస్ట్ కూడా అవుతుంది. ఇప్పుడు సికి చూద్దాం. సిలో ఏమన్నా ఎండ్స్ విత్ 10 జీరోతో ట్రాన్సిషన్ కావాలి, 1తో కావాలి. సి దగ్గర నుంచి ఎండ్స్ విత్ 10 కాబట్టి ఇక్కడ సెల్ఫ్ లూప్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా సి దగ్గర? ఇవ్వచ్చు మ్యామ్. 0కి సెల్ఫ్ 0కి ఇచ్చేసుకోవచ్చు. ఎందుకంటే ఎండ్స్ విత్ 10 కాబట్టి 0 లాస్ట్ లో ఎన్ని వచ్చినా మనకి ప్రాబ్లం లేదు. నో మా, హియర్ ఈజ్ ఏ ప్రాబ్లం యాక్చువల్లీ. మనం అక్కడ 0తో కానీ 1తో కానీ సెల్ఫ్ లూప్స్ ఇస్తే అక్కడ ఏం అడుగుతున్నాడు, ఎండ్స్ విత్ 10 అన్నాడు. 10తో స్ట్రింగ్ ఎండ్ అవ్వాలి కానీ 10 ఎండ్ అవ్వకూడదు. అవునా కాదా? ఇప్పుడు నేను సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ రాసుకున్నాం కదా, ఆ సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ లో
నేను ఇది కూడా రాయొచ్చా? చూడండి. ఈజ్ 100 బిలాంగ్స్ టు దట్ లాంగ్వేజ్? నో చెప్పండి. మ్యామ్. నో కదా! అప్పుడు మనం ఏమవుతుంది, ఇక్కడ సి దగ్గర సెల్ఫ్ లూప్ ఇస్తే ఏమవుతుంది చెప్పండి? సి దగ్గర సెల్ఫ్ లూప్ ఇచ్చి అక్కడ 0 పెట్టినా 1 పెట్టినా మనకి రాంగ్ అయిపోతుంది కన్స్ట్రక్షన్. అర్థమైందా? సో అక్కడ 0 ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. ఎండ్స్ విత్ 0 అలాంటి కేసెస్‌లో 0 ఇచ్చుకోవచ్చు కానీ ఎండ్స్ విత్ 10 అన్నప్పుడు మీరు అక్కడ సెల్ఫ్ లూప్ ఇచ్చి 1 ఆబ్వియస్‌లీ ఇవ్వరు. సి దగ్గర సెల్ఫ్ లూప్ పెట్టి. ఇక్కడ 1 ఆబ్వియస్‌లీ ఇవ్వరు. ఇక్కడ గనుక 0 ఇస్తే ఏమవుతుంది? ఎండ్స్ విత్ 10 10 100 1000 అలాంటి స్ట్రింగ్స్ అన్ని కూడా అంటే ఇలాంటివి కూడా యాక్సెప్ట్ అయిపోతాయి. 1000 1000 సంథింగ్ లైక్ దట్. అవన్నీ యాక్సెప్ట్ అవ్వకూడదు. అది రిజెక్ట్ అవ్వాలి. అంటే మనం సెల్ఫ్ లూప్స్ ఇవ్వకూడదు. సో బెటర్ ఇంకొక అదర్ ఆప్షన్ ఏంటి? బ్యాక్‌కి వాటిని తీసుకెళ్ళిపోవడం. సో 0ని ఎక్కడికి తీసుకెళ్ళొచ్చు చెప్పండి? 0ని ఎక్కడికి తీసుకెళ్ళొచ్చు? కెన్ ఐ టేక్ 0 టు బి? 0ని బి దగ్గరికి తీసుకెళ్ళొచ్చా? తీసుకెళ్ళకూడదా? బాగా ఆలోచించి చెప్పండి. నో మ్యామ్. తీసుకెళ్ళకూడదు. ఎందుకంటే తీసుకెళ్తే మళ్ళీ డబుల్ జీరో డబుల్ 0 లాస్ట్‌లో వచ్చే ఛాన్స్ ఉంది. సో అందుకని మీరు మిషన్ కన్‌స్ట్రక్షన్‌లో ప్రతి స్టెప్ ఒకటికి 2 సార్లు అన్ని పాసిబిలిటీస్ ఆలోచించుకొని పెట్టేస్తే మీకింకా మళ్ళీ మళ్ళీ మోడిఫై చేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఆబ్వియస్‌లీ స్టార్టింగ్‌లో మనకి ఎన్ని జీరోస్ ఉన్న ప్రాబ్లమ్ లేదు. ఎన్ని వన్స్ ఉన్న ప్రాబ్లమ్ లేదు కాబట్టి దాన్ని తీసుకెళ్ళి అక్కడ పడేయొచ్చు. ఇప్పుడు సి దగ్గర నుంచి 1కి ఎక్కడికివ్వచ్చు? బికి ఇవ్వచ్చు. బికి ఇవ్వచ్చు. అలాగే ఏకి కూడా ఇచ్చుకోవచ్చు కదా! ఎస్ మ్యామ్. ఎలా అయినా ఇచ్చుకోవచ్చు. సో దట్ ఈస్ అప్ టు యూ అన్నమాట. ఎందుకంటే బికి ఎందుకు ఇవ్వచ్చు? ఎండ్స్ విత్ 0. 0కి ముందు ఒక 1 ఉంటే చాలు. 1 0తో ఎండ్ అవ్వాలి. సో ఇక్కడ ఎన్ని వన్స్ వచ్చినా ఈ ప్లేస్‌లో మనకు ప్రాబ్లమ్ ఏం రాదు. లేదు అనుకుంటే సి దగ్గర నుంచి ఎవరైనా ఏకిస్తే ఆ మిషన్ కూడా కరెక్టే. అందుకనే చెప్తున్నాను. ఏ ఇద్దరి మిషన్స్ ఒక రకంగా ఉండవు చాలా వరకు. కానీ ఇలా కొన్ని కొన్ని మ్యాప్ చేసుకుంటూ వస్తే బెటర్ అన్నమాట. అంటే ఏంటి ఫస్ట్ సెల్ఫ్ లూప్ ఆప్షన్ చూసుకొని దాని తర్వాత వేరే ఆప్షన్స్‌కెళ్ళడం. అలా ఒక ప్యాటర్న్ ఫాలో అయితే మన కన్‌స్ట్రక్షన్ ఈజీగా ఉంటుంది. సో మీరు ఎలా అయినా ఇవ్వచ్చు. ఆహ్, ఈ ఏంటి దాంట్లో కావాల్సింది అంటే స్ట్రింగ్స్‌ని ఆ లాంగ్వేజ్ సపోర్ట్ చేసే స్ట్రింగ్స్‌ని యాక్సెప్ట్ చేయాలి. అండ్ ఆ లాంగ్వేజ్‌కి సంబంధం లేని స్ట్రింగ్స్‌ని రిజెక్ట్ చేయాలి. దట్ ఈస్ ద కేస్. అండ్ ఎండ్స్ విత్ 10 అయిపోయింది. ఇంకా 0001 అవన్నీ సేమ్ ప్యాటర్న్ కాబట్టి ఇంక మీరు చేసేసుకుంటారనుకుంటున్నాను. ఇంకేముందమ్మా లాస్ట్ టైమ్ పెండింగ్? ఈసారి చక్కగా డబుల్ అవర్ వచ్చింది. ఇప్పుడు ఈరోజు మధ్యలో నేనేమైనా ఒక 5 మినిట్స్ బ్రేక్ ఇస్తాను. 5 ఆర్ 10 మినిట్స్ ప్రాబ్లమ్ లేదు. కాబట్టి మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే సిలబస్ కొంచెం ముందుకెళ్తుంది. ఎందుకంటే మనం బేసిక్ ఎగ్జాంపుల్స్‌లోనే ఉన్నాం అన్నమాట ఇంకా. మిగతా వాళ్ళకి ఈ సబ్జెక్ట్‌కి డిఫరెన్స్ ఏంటంటే సపోజ్ మిగతా వాళ్ళు ఏం చేయొచ్చు అంటే వాళ్ళ సిలబస్‌ని అలా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ మనం ఏం చేయాలంటే నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చేసుకుంటూనే వెళ్ళాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డీఎఫ్ఏ కన్‌స్ట్రక్షన్ మీకు నేను చెప్పి దగ్గర దగ్గర ఒక 3, 4 డేస్ 3, 4 క్లాసెస్ బ్యాక్ చెప్పుంటాను. కానీ అక్కడి నుంచి ఇప్పుడు డీఎఫ్ఏ కన్‌స్ట్రక్షన్ చెప్పాను. ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. సో అది అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఎన్ఎఫ్ఏకో, ఎప్సిలాన్ ఎన్ఎఫ్ఏకో లేదంటే ఇంకా అదర్ నెక్స్ట్ ప్రాబ్లమ్స్‌కి వెళ్ళిపోవడానికి లేదు మన దాంట్లో. ఎందుకు? వి నీడ్ టు ప్రాక్టీస్ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. చాలా ప్రాక్టీస్ చేసి దాని మీద ఫుల్ గ్రిప్ వస్తేనే మనం నెక్స్ట్ స్టెప్ వేయడం బెటర్ అన్నమాట. అందుకని చాలా ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేసుకుంటాం. టాపిక్ యాక్చువల్‌గా అయిపోయి కూడా 4 రోజులు, 3 రోజులు అయింది. డీఎఫ్ఏ గురించి మీరు నేర్చుకొని అండ్ డీఎఫ్ఏ ఒక మిషన్ గీస్తే అది డీఎఫ్ఏనా, ఎన్ఎఫ్ఏనా అని చెప్పి మీరు గుర్తుపట్టడం అవన్నీ కూడా 3, 4 క్లాసెస్ బ్యాకే అయిపోయినాయి. కానీ ఇంకా మనం నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే యూ షుడ్ బి మనం నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళాలి అంటే బిఫోర్ దట్ యూ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు డ్రా ద డీఎఫ్ఏ ఫర్ ద గివెన్ లాంగ్వేజ్ ఎఫిషియంట్‌లీ. దానికి ఏం చేయాలి మనం నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ కుదిరినంత వరకు క్లాస్‌లో డిస్కస్ చేస్తాము. కానీ హార్డ్‌లీ ఎంత చేయగలుగుతాం? లెస్ థాన్ 10. దానికి మీ వైపు నుంచి మీరేం చేయాలంటే యూ కెన్ టేక్ యువర్ ఓన్ ప్రాబ్లమ్స్ అండ్ కన్‌స్ట్రక్ట్ ద డీఎఫ్ఏస్ ఫర్ దట్. ఓకేనా? సో ఇంకేమైనా ఉన్నాయా? లాస్ట్ పెండింగ్‌వి. కెన్ ఐ ఎరేజ్ దిస్? ఎస్ మ్యామ్. సో లెట్ us గో టు ద కన్‌స్ట్రక్షన్ ఆఫ్ ద ఎన్ఎఫ్ఏ. ఇంకా డీఎఫ్ఏ కన్‌స్ట్రక్షన్‌లో కొన్ని ఉన్నాయి. చాలా ఉన్నాయి. నేనేమైనా ఇస్తే హోంవర్క్ లాగా ఇస్తాను లాస్ట్ టైమ్ లాగా. అగైన్ కన్‌స్ట్రక్ట్ ఎన్ఎఫ్ఏ ఫర్ 111 యాస్ సబ్‌స్క్రిప్ట్. నేను కొన్ని చెప్తాను. తర్వాత మీరు చేసేసేయొచ్చు. ఎందుకంటే మీకు ఆల్రెడీ డీఎఫ్ఏనే కష్టం. అలాంటి కష్టమైనదే చేసేసారు కాబట్టి ఎన్ఎఫ్ఏ ఈజీగా చేసేస్తారు. సో స్ట్రింగ్స్ హావింగ్ 111 యాస్ సబ్‌స్క్రిప్ట్స్. ఇది ఎన్ఎఫ్ఏ చేశారు కదా ఆల్రెడీ. ఏమ్మా?
దీంట్లోనే మీరు ఎన్ఎఫ్ఏ చేసినట్టున్నారు కదా, చేశారా లేదా? చేసాం మ్యామ్. ఎస్ ఎన్ఎఫ్ఏ మ్యామ్. కాదు, డిఎఫ్ఏ చేశారు, రైట్? డిఎఫ్ఏ చేశారు, ఇప్పుడు మనం ఎన్ఎఫ్ఏ చేయాలి. సో ఎన్ఎఫ్ఏకి డిఎఫ్ఏకి డిఫరెన్స్ ఏంటి ఫస్ట్ చెప్పండి, ఇంకొకసారి క్విక్ రివిజన్ చేసుకుందాం. మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ ఉంటుంది డిఎఫ్ఏకి ఎన్ఎఫ్ఏతో? ఏంటి డల్ గా ఉన్నారు ఈరోజు? నేను ఫస్ట్ అవర్ తీసుకుందాం అనుకున్నాను, మీరు ఫస్ట్ అవర్ యాక్టివ్గా ఉండట్లేదని నేను తీసుకోలేదు. సెకండ్ అవర్ కూడా యాక్టివ్గా లేకపోతే ఎలా అమ్మా? ఇన్పుట్ ట్రాన్సిషన్ అనేది 2 టైమ్స్ కూడా ఇవ్వచ్చు మ్యామ్. ఎన్ఎఫ్ఏ లో 2 డిఫరెంట్ స్టేట్స్ కి, డిఎఫ్ఏ లో సింగిల్ టైం ఇవ్వాలి మ్యామ్. అంటే ఎన్ఎఫ్ఏ లో 2 టైమ్స్ ఇస్తామా, 3 అంటే టైమ్స్ ఇవ్వకూడదు? మోర్ వన్ ఇవ్వచ్చు మ్యామ్. అంటే ఇన్పుట్ ఒక పర్టికులర్ ఇన్పుట్ తో ఎన్ని నెంబర్ ఆఫ్ ట్రాన్సిషన్స్ అయినా ఉండొచ్చు ఎన్ఎఫ్ఏ లో. కానీ డిఎఫ్ఏ లో ఒక పర్టికులర్ ఇన్పుట్ తో ఒక ట్రాన్సిషన్ ఉండాలి. దట్ ఈస్ వన్ డిఫరెన్స్. అండ్ ఇంకొక డిఫరెన్స్ ఏంటి? ఇంకొక డిఫరెన్స్ ఏంటి చెప్పండి. అన్ని ఇన్పుట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు మ్యామ్. ఒక ఇన్పుట్ ఇచ్చినా చాలు. అంటే ఒక స్టేట్ నుంచి అన్ని ఇన్పుట్స్ ని డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు ఎన్ఎఫ్ఏ లో, మన ఇష్టం అనమాట. డిపెండ్స్ అపాన్ ద ప్రాబ్లమ్ వీ కెన్ ప్రొసీడ్. కానీ డిఎఫ్ఏ లో అయితే ఇచ్చిన స్టేట్ నుంచి అదే ఒక స్టేట్ కన్సిడర్ చేస్తే ఇచ్చిన ప్రతి ఇన్పుట్ కి మనం అవుట్పుట్ ట్రాన్సిషన్ చూపించాలి. సో ఇప్పుడు అలాంటి రూల్స్ రిస్ట్రిక్షన్స్ ఏమి లేవు కాబట్టి ఫ్రీ హ్యాండ్ అనమాట. ఫ్రీ హ్యాండ్ తో మనం చక్కగా డ్రా చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు దీనికి స్ట్రింగ్స్ పోస్ట్ చేయండి చార్ట్ లో. పాసిబుల్ స్ట్రింగ్స్, మినిమం పాసిబుల్ స్ట్రింగ్ ఏంటి ఫస్ట్? ఆల్ ఆఫ్ యూ పోస్ట్ ఇన్ చార్ట్ బాక్స్. ఫాస్ట్ గా చేసేయాలి. సో 111 అనేది మినిమం పాసిబుల్ స్ట్రింగ్. సో మిగతాయి కూడా పోస్ట్ చేయండి. 111 డ్రా చేయాలంటే ఎన్ని స్టేట్స్ కావాలమ్మా? మినిమం 4 మ్యామ్. మినిమం 4. అది హీనంగా 4 కావాల్సింది, ఎందుకంటే 111 అనేది కంపల్సరీ ఉండాలంటున్నారు కాబట్టి. సో 1 1 1. ఓకేనా? దిస్ ఇస్ ద ఇనీషియల్ స్టేట్. లెట్ us say దిస్ ఇస్ ఏ, దిస్ ఇస్ బి, దిస్ ఇస్ సి అండ్ దిస్ ఇస్. ఇప్పుడు యాక్చువల్ గా ఐ కెన్ సే దట్ దిస్ ఇస్ ద ఎన్ఎఫ్ఏ. ఇస్తే ఎన్ఎఫ్ఏ అంటే ఏం లేదు, కానీ ఇంకేమైనా దీనికి ఎన్హాన్స్ చేసుకోగలిగితే మనం చేసుకోవచ్చు. ఎందుకు అంటే ఇక్కడ ఏమంటున్నారు, స్ట్రింగ్స్ హ్యావింగ్ 111 యాజ్ సబ్ స్ట్రింగ్స్ అన్నారు. 111 సబ్ స్ట్రింగ్ గా ఉండాలి అంతే. దాని స్టార్టింగ్ లో ఎన్నైనా ఉండొచ్చు, ఎండింగ్ లో కూడా ఎన్నైనా ఉండొచ్చు. సో దీనికి రఫ్ గా నేను ఇంకేం యాడ్ చేస్తానంటే, స్టార్టింగ్ లో ఎన్ని జీరోస్ అయినా ఉండొచ్చు, ఎన్ని వన్స్ అయినా ఉండొచ్చు. అలాగే ఎండింగ్ లో కూడా ఎన్ని జీరోస్ అయినా ఉండొచ్చు, ఎన్ని వన్స్ అయినా ఉండొచ్చు. అంతే. ఇంకా అదర్ కన్స్ట్రెంట్స్ ఏం లేవు, అంతే కదా. ఇప్పుడు మీరు చాలా స్ట్రింగ్స్ పేస్ట్ చేశారు చార్ట్ బాక్స్ లో. దాంట్లో ఏముంది, మీరు అంటే ఎలా ఆ స్ట్రింగ్స్ అన్నిటిని పోస్ట్ చేస్తున్నారు అంటే, మీరు ఒక మైండ్ లో ఒక ఇమాజినేషన్ చేసుకున్నారు. ఏంటి, 111 అనేది ఉండాలి, దానికి ముందు వెనక ఎలాంటివైనా యాడ్ చేసుకోవచ్చు. ఓవర్ ద ఇన్పుట్ ఆల్ఫాబెట్ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 01. అది డిఫాల్ట్, ఎప్పటి నుంచో అదే ఎగ్జాంపుల్ చేస్తాం మనం, అవునా కదా? దాన్నే అంటే మీరు ఎలా అయితే పోస్ట్ చేశారో స్ట్రింగ్స్ ని, దాన్నే ఒక లాజికల్ గా ఫామ్ చేసుకొని ఇక్కడ అడిషనల్ గా ఏం యాడ్ చేసుకున్నాం మనం? స్టార్టింగ్ లో ఎన్ని జీరోస్ అయినా ఉండొచ్చు, ఎన్ని వన్స్ అయినా ఉండొచ్చు. ఎండింగ్ లో కూడా ఎన్ని జీరోస్ అయినా ఉండొచ్చు, ఎన్ని వన్స్ అయినా ఉండొచ్చు. ఉండకపోయినా పర్లేదు, కంపల్సరీగా ఉండాలంటేనే మనం ఇలా ట్రాన్సిషన్ లో చూపిస్తాం. ఉన్నా పర్లేదు, ఉండకపోయినా పర్లేదు అంటే సెల్ఫ్ లూప్ లో చూపించుకుంటాం. ఎందుకంటే సెల్ఫ్ లూప్ లోకి వెళ్ళడం అనేది ఆప్షనల్. ఏ నుంచి బీకి వెళ్ళాలంటే ఏతో ఒక సెల్ఫ్ లూప్ తీసుకొని బీకి వెళ్ళొచ్చు, లేదంటే డైరెక్ట్ గా అయినా బీకి వెళ్ళొచ్చు. అంటే ఏంటి, ఇక్కడ ఈ 1 ని ప్రాసెస్ చేయడం, ఈ 1 ని టచ్ చేయడం అయితే, చూడండి ఒకసారి, ఏ టు బి 1 ఉంది కదా, ఈ 1 ని టచ్ చేయడం అయితే కంపల్సరీగా టచ్ చేస్తాం. ఈ సెల్ఫ్ లూప్ అనేది మన ఇష్టం. సో అందుకని ఆప్షనల్, వెళ్ళినా పర్లా వెళ్ళకపోయినా పర్లా, ఇది మాత్రం కంపల్సరీ. సో ఒకసారి చెక్ చేద్దాం, దీన్ని ఇంకేమైనా మాడిఫై చేయాలా, ఇది సరిపోతుందా? కాకపోతే చూసారు ఎంత రిలాక్స్ అయిపోయాము ఇక్కడ మనం. డిఎఫ్ఏ లాగా ప్రతి స్టేట్ తో 0తో చూసుకోవడం, 1 తో చూసుకోవడం. ఇక్కడ చూస్తే ఏతో ఆల్రెడీ 1 తో బీకి వెళ్ళింది, మళ్ళీ ఇంకొక 1 తో ఏ కూడా వెళ్ళింది. అలా అంటే ఏంటి, ఒక ఇన్పుట్ మీద మోర్ దెన్ 1 ట్రాన్సిషన్స్ అలో చేస్తాం. అలాగే ఇక్కడ బీకి చూసుకుంటే 1 తో ట్రాన్సిషన్ ఉంది కానీ 0తో లేదు. నో నీడ్ ఇన్ కేస్ ఆఫ్ ఎన్ఎఫ్ఏ. సో ఇలాంటి ఫ్లెక్సిబిలిటీస్ ని మనం తీసుకోవచ్చు ఎన్ఎఫ్ఏ లో. సో మీరు ఇచ్చిన స్ట్రింగ్స్ ని చెక్ చేద్దాం ఒకసారి. సెకండ్ స్ట్రింగ్ 111 ఆల్రెడీ యాక్సెప్టెడ్. సెకండ్ స్ట్రింగ్ చూడండి, 010 111 యాక్సెప్టెడ్ ఆర్ రిజెక్టెడ్? మీరు చెప్పండి, నేను జస్ట్ స్క్రోల్ చేసేస్తాను.
0101111 యాక్సెప్ట్ అవుతుందా లేదా? ఏమ్మా? ఎస్ మ్యామ్. అవుతుంది. నెక్స్ట్ నేను చదువుతాను, మీరు ఎస్ ఆర్ నో చెప్పేయండి చాలు. 0111 ఎస్ మ్యామ్. 01110 ఎస్ మ్యామ్. నెక్స్ట్ 1110 ఎస్ మ్యామ్. 001111 ఎస్ మ్యామ్. 1100 ఎస్ మ్యామ్. నెక్స్ట్ 001110 ఎస్ మ్యామ్. 111100. ఎస్ మ్యామ్. ఇప్పుడు ఇవన్నీ లాంగ్వేజ్ కి సంబంధించిన స్ట్రింగ్స్. పోనీ లాంగ్వేజ్ కి బిలాంగ్ జస్ట్ పోస్ట్ ద స్ట్రింగ్స్ విచ్ ఆర్ నాట్ బిలాంగింగ్ టు ద లాంగ్వేజ్. పోస్ట్ చేయండి, లేదంటే మీరు ఇమాజిన్ చేసుకొని అవి రిజెక్ట్ చేయాలి కదా ఈ మిషన్. అంటే లాంగ్వేజ్ కి సంబంధించిన స్ట్రింగ్స్ ఏమో యాక్సెప్ట్ చేయాలి, లాంగ్వేజ్ తో సంబంధం లేని స్ట్రింగ్స్ ని రిజెక్ట్ చేయాలి. అది ఒకసారి చెక్ చేసుకోండి మీరే. సరిపోతుందా? ఏ స్ట్రింగ్ ఏ అదర్ స్ట్రింగ్ సరే 01110 ఉంది, దీన్ని యాక్సెప్ట్ చేస్తుందా ఇది 0110ని? సంబడి నెంబర్ 83 పోస్టెడ్ 0110, దీన్ని యాక్సెప్ట్ చేస్తుందా? చేయదు మ్యామ్. చేయదు. సో ఇంకా మీరు అలా ఏవైనా పోస్ట్ చేయండి, వాటిని కావాలంటే చెక్ చేద్దాం. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్ ద అదర్ స్ట్రింగ్స్. సో ఏది బాగుంది కన్స్ట్రక్షన్, డిఎఫ్ఏ ఆర్ ఎన్ఎఫ్ఏ? ఎన్ఎఫ్ఈ. ఆబ్వియస్లీ ఎన్ఎఫ్ఏ చాలా సింపుల్ గా అయిపోయింది, చాలా ఈజియెస్ట్ వే కూడా. అంటే సింపుల్ గా మనం మినిమం స్ట్రింగ్ ఏదైతే ఉందో దానికి గీసేస్తాం ఫస్ట్, అండ్ అదర్ పాసిబిలిటీస్ చూసుకొని సో ఓకే 111 యాజ్ ఎ సబ్ స్ట్రింగ్ అన్నాడు కాబట్టి 111 కంపల్సరీ ఉండాలి, ఇంకేం ఉండొచ్చు, ఏం ఉండకపోయినా పర్లేదు. సో అలాంటి ఇమాజినేషన్స్ తో ఒక సెల్ఫ్ డిస్కషన్ డెవలప్ చేసుకుంటూ మనం డ్రా చేయొచ్చు. సో దిస్ ఇస్ వన్. మీరు ఏం చేస్తారంటే నేను చెప్పేటప్పుడు డ్రా చేసేసుకొని ఎక్స్ప్లెనేషన్ ఏదైనా మీకు రాసుకోవాలనుకుంటే రాసేసుకోండి. ఎందుకంటే ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత మీకు చూసుకుంటే అది ఎందుకు డ్రా చేసాం, అలాగే ఎందుకు డ్రా చేసాం అనేది మీకు మళ్ళీ గుర్తుండకపోవచ్చు, మీకు స్టార్టింగ్ లో ఈ సబ్జెక్ట్ కొత్తగా వస్తుంది కాబట్టి. నెక్స్ట్ 5th సింబల్ ఫ్రమ్ ద రైట్ ఈజ్ 1 అంట. నెక్స్ట్ ప్రాబ్లమ్, ఫిఫ్త్ సింబల్ ఫ్రమ్ ద రైట్ ఈజ్ 1 అంటే ఏంటి? నాకు దీనికి చెప్పండి, కొన్ని సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ పోస్ట్ చేయండి. L2 లాంగ్వేజ్ L2 కి పోస్ట్ సమ్ సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ ఫర్ లాంగ్వేజ్ L2. ఫిఫ్త్ సింబల్ ఫ్రమ్ ద రైట్ ఈజ్ 1 అంటున్నాడు. ఎలాంటివి అయి ఉండొచ్చు? నేను ఒక ఎగ్జాంపుల్ రాయిన పోని. ఎస్, సంబడి పోస్టెడ్ 10000. సో ఇలా చూసుకుంటే ఇక్కడ నుంచి ఫిఫ్త్ సింబల్ 1 ఉంది. సో దిస్ ఈస్ ద మినిమం స్ట్రింగ్. ఆర్ ఐ కెన్ ఆల్సో సే దట్ ఇక్కడ 1 ఉంటే చాలు కదా, దీని తర్వాత 4 స్ట్రింగ్స్ ఎలా అయినా తీసుకోవచ్చు. వచ్చినాయా 5? సో దిస్ ఈస్ 1. ఆర్ ఐ కెన్ ఆల్సో టేక్ లైక్ దిస్ 0101. ఇది కూడా కరెక్టేనా? చూడండి, నేను ఇప్పుడు ఇంకోటి పోస్ట్ చేశాను. ఇది రాంగ్ అమ్మా, నెంబర్ ఎవరు ఇది పోస్ట్ చేసింది? 000010 ఉండకూడదు. రైట్ నుంచి ఫిఫ్త్ సింబల్ 1 అవ్వాలి, మీరు లెఫ్ట్ నుంచి తీసుకున్నారు. ఎవరు ఈ నెంబర్? ఎవరిది? నాకు నెంబర్ కనిపించట్లేదు ఇక్కడ. సంబడి పోస్టెడ్ 000010. లెఫ్ట్ నుంచి 1 తీసుకోవద్దు, రైట్ నుంచి 1 తీసుకోండి. సో ఇక్కడ నేను మెన్షన్ చేసిన అన్ని అయితే వస్తాయి కదా. సో ఇప్పుడు మీరు థర్డ్ స్ట్రింగ్ తీసుకున్నా రైట్ నుంచి, లెట్ మీ టేక్ ద స్పాట్ లైట్. చూడండి ఒకసారి, 1 2 3 4 5. 1 ఉందా? దాని ముందు ఎంత ఉన్న సంబంధం లేదు, దాని తర్వాత ఎంత ఉన్న సంబంధం లేదు. ఇటు నుంచి ఫిఫ్త్ సింబల్ మాత్రం 1 అవ్వాలి. ఓకేనా? అంటే నేను మినిమం దేన్ని యాక్సెప్ట్ చేయాలి? ఇవన్నీ మినిమం, అంటే 5 డిజిట్స్ ఉన్న స్ట్రింగ్స్ మినిమం స్ట్రింగ్స్. మోర్ దాన్ 5 డిజిట్ స్ట్రింగ్స్ కూడా మనం తీసుకోవచ్చు. సో నా మినిమం స్ట్రింగ్ ఎన్ని డిజిట్స్ ఉంటుంది ఈ ఎగ్జాంపుల్లో? ఇందాక చూడండి, ఈ ఎగ్జాంపుల్లో మినిమం స్ట్రింగ్ ఎన్ని డిజిట్స్ ఉంది? 3 డిజిట్స్ ఉంది. అలాగే ఈ ఎగ్జాంపుల్లో వాట్ ఈస్ ద మినిమం స్ట్రింగ్? 5 digits, ma'am. Yes. Minimum string takes how many digits? 5 digits. అంటే 5 input symbols. So how many states? 6 మ్యామ్. Which means that how many states? 5 digits ఉండాలి కాబట్టి ఇక్కడ చూసుకుంటే 3 digits కి మనం 4 states తీసుకున్నాం, అంటే +1 తీసుకున్నాం. సేమ్ ఎగ్జాంపుల్ కన్సిడర్ చేస్తే 5 digits కి 6 states is needed, right?
ఫర్ మినిమం. మినిమమ్ ఆఫ్ 6 స్టేట్స్ ఇస్ నీడెడ్. సో ఇప్పుడు నా కన్స్ట్రక్షన్‌కి నాకు ఎన్ని స్టేట్స్ కావాలి? 6 స్టేట్స్ కావాలి. సో ఇప్పుడు మనం 6 స్టేట్స్ తీసుకొని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దాము. Okay. So this is the initial state and this is the final state. చూడండి, let me take the states as A, B, C, D, E. ఇప్పుడు నేను ఈ ఏకి బికి మధ్యలో ఏ సింబల్ ప్లేస్ చేయొచ్చు? కాదు, ఇంకొక స్టేట్ రావాలనుకుంటా కదా. 6 పెట్టలేదా నేను? 6 పెట్టలేదు, ఇంకో స్టేట్ రావాలి. మీరేంటి చెప్పట్లేదు? నేను ఇంకో స్టేట్ తీసుకోవాలైతే వినట్లేదా? ఏమ్మా, మర్చిపోయారా మీరు కూడా? నేను మిస్టేక్ చేస్తే మీరు చెప్పాలి కదా, అవునా కాదా? ఏబిసి డిఈఎఫ్ 5 వస్తున్నాయా ఇక్కడ మనకి? ఇన్పుట్ సింబల్స్ తీసుకోవడానికి 5 తీసుకోవడానికి అవకాశం ఉందా? ఇక్కడ ఒకటి తీసుకోవచ్చు, ఇక్కడ 2, 3, 4, 5. సో 6 స్టేట్స్ టోటల్లీ దే హ్యావ్ టేకెన్. సో ఇప్పుడు చెప్పండి, నేను ఫస్ట్ 1 ఎక్కడ ప్లేస్ చేయాలి చెప్పండి? A to B మిడిల్ లో మ్యామ్. ఏ టు పి అంటే ఏ దగ్గర నుంచి ఇన్పుట్ ట్రాన్సిషన్ 1 తో బి దగ్గరికి వెళ్ళిపోవాలి, అది ఫిక్స్ చేసేసేయాలి నేను, అవునా? ఫస్ట్ దిస్ ఈస్ అది ఫిక్స్ చేయాల్సింది అది. సో బి టు సి అని తీసుకోను, సి టు టి అని తీసుకోవచ్చు, డి టు ఈ అని తీసుకోవచ్చు, అండ్ ఈ టు ఎఫ్ అని తీసుకోవచ్చు. 0 కానీ 1 కానీ ఏమైనా తీసుకోవచ్చు సో కదా. ఏదైనా తీసుకోవచ్చు కాబట్టి ఐ కెన్ రైట్ లైక్ దిస్, ఎయిదర్ 0 or 1, ఎయిదర్ 0 or 1, ఎయిదర్ 0 or 1. హియర్ ఆల్సో ఎయిదర్ 0 or 1 ఐ కెన్ టేక్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమైనా తీసుకోవచ్చా? నెక్స్ట్ ఇక్కడ కానీ ఇక్కడ కానీ, అంటే ఏ దగ్గర కానీ ఎఫ్ దగ్గర కానీ ఏదైనా తీసుకోవచ్చు నేను ఇంకా. అంటే సెల్ఫ్ లూప్స్ తీసుకోవడం కానీ ఇంకోటి మ్యామ్ ఎఫ్ దగ్గర సెల్ఫ్ లూప్ తీసుకుంటే రైట్ నుండి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అది 5th అవ్వదు కదా మ్యామ్. సో ఎఫ్ దగ్గర తీసుకోకూడదు. వెరీ గుడ్, ఎక్సలెంట్. సో ఒక్కటి కూడా మనం ఎక్స్టెండ్ చేసుకోకూడదు ఇటువైపు ఎఫ్ వైపు. ఎందుకు అంటే ఎఫ్ దగ్గర నుంచి సెల్ఫ్ లూప్ కానీ లేదంటే ఇంకొక అదర్ ట్రాన్సిషన్ ని మనం ఏదో యాడ్ చేసినా సరే కౌంట్ డిస్టర్బ్ అయిపోయింది కాబట్టి మనం ఏమీ తీసుకోకూడదు. సో ఇంకేం చేయొచ్చు, ఎయిదర్ బి దగ్గర కానీ సి దగ్గర కానీ డి దగ్గర కానీ ఈ దగ్గర కానీ అదర్ ట్రాన్సిషన్స్ ని యాడ్ చేసుకోవచ్చా? ఏదైనా సెల్ఫ్ లూప్ కానీ మన ఇష్టం కదా, ఇక్కడ ఏమి రూల్స్ లేవు కాబట్టి మన ఇష్టం. సో ఏదైనా ఏ దగ్గర తీసుకోవచ్చు మ్యామ్. ఏం తీసుకోవచ్చు? సెల్ఫ్ లూప్ 0 కానీ 1 కానీ. ఎస్, ఎందుకు అంటే మనకి రైట్ సైడ్ నుంచి 5th సింబల్ ఫిక్స్డ్ కానీ ఆ 5th సింబల్ కి మళ్ళీ రైట్ సైడ్ అంటే 5th సింబల్ బియాండ్ దట్ 5th సింబల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూసుకుంటే రైట్ సైడ్ నుంచి 5th సింబల్ ఈ 1 ఫిక్స్డ్ అవ్వాలి. దీనికి ముందు ఎంత తీసుకున్నా మనకి ప్రాబ్లం లేదు కదా. దానికి ముందు లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్స్ బిఫోర్ దట్ 5th సింబల్ ఈజ్ నాట్, దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్ ఆన్ దట్. సో మనం ఇక్కడ సెల్ఫ్ లూప్ తీసుకొని 0 కానీ 1 కానీ తీసుకోవచ్చు. ఎక్సలెంట్, అప్ టు దిస్. సో ఇంకెక్కడైనా నేను బికి కానీ సికి కానీ డికి కానీ ఈకి కానీ సెల్ఫ్ లూప్స్ కానీ లేదంటే బ్యాక్ ట్రాన్సిషన్స్ కానీ అలా ఏమైనా తీసుకోవచ్చా? ఇక్కడతో ఆపేయచ్చా ఈ కన్స్ట్రక్షన్? 91 రెస్పాండ్. మిగతా వాళ్ళు కూడా వాయిస్ రెస్పాన్స్ ఇవ్వండి along with C1. Is this enough or I need to take any other extensions? సరే, అదర్ ఎక్స్టెన్షన్స్ అంటే పాసిబిలిటీ ఎఫ్ దగ్గర లేదని అని చెప్పేసుకుంటున్నాం. ఏకి మాక్సిమం సెల్ఫ్ లూప్ ఇచ్చేసాం. ఇంకా పాసిబిలిటీస్ ఎక్కడ ఉన్నాయి? బిసిడిఈ వీటి దగ్గర నుంచి నేను ఏదైనా ట్రాన్సిషన్ ని జనరేట్ చేసుకోవచ్చా చేసుకోకూడదా చెప్పండి నాకు. చేసుకోకూడదు మ్యామ్. ఎస్, ఆబ్వియస్లీ నో. ఎందుకు నో? అవన్నీ ఫిక్స్డ్, అంటే దాని లెంత్ ఫిక్స్డ్. అక్కడ 0 ఉండొచ్చా 1 ఉండొచ్చా అనేది ఆప్షనల్. అది ఆల్రెడీ మనం మెన్షన్ చేసాం ఆ లైన్ మీదే. ఏది ఫిక్స్డ్? నెంబర్ ఆఫ్ ట్రాన్సిషన్స్ ఫ్రమ్ ద రైట్ సైడ్ అనేది కంపల్సరీ ఫిక్స్డ్ డిజిట్ కాబట్టి, అంటే ఇలా 5 ఉండాలి, 5th సింబల్ కంపల్సరీ 1 ఉండాలి కాబట్టి
ఆ ఫ్లోని మనం డిస్టర్బ్ చేయకుండా ఉండడం బెటర్ అనమాట. అక్కడ 0 తీసుకుంటాము, 1 తీసుకుంటాము మన ఇష్టం ఇక్కడ. కానీ ఇంక అడిషనల్ ట్రాన్సిషన్స్ ఏవి తీసుకోకూడదు. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ లాంగ్వేజ్ 2 అనమాట. సో మీరు డ్రా చేసినవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. మీరు పోస్ట్ చేసిన స్ట్రింగ్స్ ఈ ఫస్ట్ స్ట్రింగ్ యాక్సెప్ట్ అవుతుందో చూడండి. ఫస్ట్ స్ట్రింగ్ ఏంటి 1 5 జీరోస్ 4 జీరోస్ అవుతుందా లేదా? అన్ని స్ట్రింగ్స్ అవుతున్నాయి మేడం. అన్ని స్ట్రింగ్స్ అవుతున్నాయా? చార్ట్ బాక్స్ లో స్ట్రింగ్స్ కూడా చెక్ చేశారా? చార్ట్ బాక్స్ లో మీకు కనిపిస్తాయా, కనిపించవా? లేదు మ్యామ్, మీకు పెడతారు కదా మ్యామ్. ఎస్. సో 10 100 ఈ స్ట్రింగ్ చూడండి అవుతుందా లేదా? నేను చార్ట్ బాక్స్ లో చదువుతున్నాను. 10 100 అవుతుంది మేడం. అవుతుంది. ఇంకా ఎవరైనా పోస్ట్ చేశారా? ఎవరు చేయలేరు ఇంకా. సో ఆల్మోస్ట్ అన్ని స్ట్రింగ్స్ అయిపోతాయి. చెక్ చేసుకోండి మీరు కూడా ఒకసారి. సో లెట్ us గో త్రూ ద థర్డ్ ప్రాబ్లమ్. మీరు ఇవి నోట్ చేసుకున్నారు కదా? కెన్ ఐ ఎరేజ్ దిస్? ఎరేజ్ చేయొచ్చా? మా ఐఎమ్ నాట్ గోయింగ్ టు ప్రొవైడ్ ఎనీ మెటీరియల్ ఫర్ టీఓసీ. టీఓసీకి మెటీరియల్ లాగా ఏమి ఉండదు. ఇది నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం చేసుకుంటూ వెళ్తుంటాం. ఏదైనా ఏ మాత్రం అవకాశం ఉన్నా నేను అది గ్రూప్స్ లో ఆ పీడిఎఫ్ తీసుకొని పెడుతున్నాను. సో పెడితే అలా మెటీరియల్ పెట్టడమే అంతే. ఈ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ వీటికి సంబంధించిన మెటీరియల్ అయితే ఏమి ఉండదు. సో మీరు ఎప్పటికప్పుడు చక్కగా రన్నింగ్ నోట్స్ సంథింగ్ అలాంటివి మెయింటైన్ చేసుకోవడం ఉత్తమం. ఓకేనా? ఎరేజ్ చేస్తున్నాను. అవి నోట్ చేసేసుకున్నారు కదా? నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. సో యాక్సెప్టింగ్ ఆల్ ద స్ట్రింగ్స్ ఎండ్స్ విత్ 01 అంట నెక్స్ట్ ప్రాబ్లం. ఇవన్నీ మీకు తెలిసినయే, కాకపోతే మనం ఎన్ఎఫ్ఏలో చేస్తాం అంతే. సో దిస్ ఇస్ L3. వాట్ ఈస్ ద లాంగ్వేజ్ 3? ఆల్ ద స్ట్రింగ్స్ ఎండ్స్ విత్ 01. Strings ends with 01 is the yes. చెప్పండి సమ్ సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ చెప్పండి. 01 తో ఎండ్ అవ్వాలంటే మినిమం స్ట్రింగ్ 01. ఇంకా 001 001 010 010 ends with 01 కదా? sorry 1101 ఓకే. ఇంకేమైనా పోస్ట్ 0001 మ్యామ్. మా పోస్ట్ కూడా చేయండి. ఇంకొక 2 చెప్పేయండి. స్టార్ట్ చేసేద్దాం కన్స్ట్రక్షన్. 1001 మ్యామ్. 100 101 ఎస్ ఎక్సెట్రా. సో ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్స్. సో మినిమం స్ట్రింగ్ లెంత్ ఎంత? మినిమం స్ట్రింగ్ ఏంటి? 01 మ్యామ్. 01 అంటే కంపల్సరీ మనం డ్రా చేసేది ఫస్ట్ ఆఫ్ ఆల్ 01 అయితే యాక్సెప్ట్ చేయాలి కంపల్సరీ. సో లెట్ మీ డ్రా దట్ 01 కదా? సో 01 కాబట్టి నేను ఎన్ని తీసుకోవాలి స్టేట్స్? 3 మ్యామ్. 3 మినిమం స్టేట్స్ అయితే తీసుకోవాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఒకసారి వినండి నేను చెప్పేది. ఈ ప్రాబ్లం నేను చేస్తున్నాను కదా? నేను చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం నుంచి ర్యాండమ్లీ ఐ విల్ రైజ్ సమ్ నెంబర్స్. నేను కొన్ని నెంబర్స్ ని రైజ్ చేస్తాను. దే షుడ్ రెస్పాండ్ హౌ టు డ్రా. వాళ్ళు చెప్తేనే నేను డ్రా చేస్తాను. అర్థమైందా నేను చెప్పింది? నేను ఈ ప్రాబ్లం తర్వాత నుంచి ఎన్ఎఫ్ఏ డిఎఫ్ఏ అయితే కొంచెం టఫ్ గా అనిపిస్తుంది. ఎన్ఎఫ్ఏ అసలు అది కూడా ఉండదు. సో ఈ ప్రాబ్లం తర్వాత నుంచి నేను కొన్ని నెంబర్స్ ని కాల్ చేస్తాను. ఏ నెంబర్ అయినా అయి ఉండొచ్చు. సో అటెండెన్స్ వాళ్ళు చెప్తేనే ఉంటుంది ఆ నెంబర్స్ వరకు. వాళ్ళు చెప్పకపోతే మాత్రం అటెండెన్స్ ఉంటుంది. ముందే చెప్తున్నాను. జస్ట్ నాకు ఒక 2 minutes టైం ఇవ్వండి. ఓకే. సో ఈ ప్రాబ్లం కేర్ఫుల్ గా వినండి. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అన్ని నేను ఎవరిని ఏ నెంబర్ ని పిలిస్తే వాళ్ళే చెప్పాలమ్మా. ఓకే. సో ఫస్ట్ స్టేట్స్ రాసేసుకుందాం. ఏబిసి
01 అనేది కూడా ఫిక్స్డే కదా, ఎండ్స్ విత్ 01 అన్నాడు. ఎండ్స్ విత్ 01 అన్నాడు కాబట్టి స్టార్టింగ్ లో సో స్టార్టింగ్ లో జీరోస్ అయినా రావచ్చు, వన్స్ అయినా రావచ్చు, అంతే కదా. ఇంకేదైనా మోడిఫికేషన్స్ చేయాలా దీనికి, అక్కర్లేదా, సరిపోతుందా? ఉం? చూడండి ఒకసారి, ఈ మిషన్ కి జస్ట్ 01 అనే ఎండ్స్ విత్ 01 అన్నాడు. సో ఎండింగ్ లో 01 పెట్టేసాం. స్టార్టింగ్ లో ఎన్ని జీరోస్ అయినా ఉండొచ్చు, ఎన్ని వన్స్ అయినా ఉండొచ్చు. ఇంతేనా, ఇంకేమైనా దీన్ని ఎక్స్టెండ్ చేయాలా ఈ మిషన్? అంతే మ్యామ్. అంతే కదా, సింపుల్ గా అయిపోయింది. సో చూడండి అన్ని సాటిస్ఫై చేస్తుందా నేను మెన్షన్ చేసిన స్ట్రింగ్స్ అవుతున్నాయి మ్యామ్. సాటిస్ఫై. అన్ని అవుతున్నాయి, చెక్ చేశారా? 01 001 అంతే కదా, ఇంకా ఎండ్ విత్ 01 అవుతుంది. స్టార్టింగ్ లో ఎన్ని వన్స్ అయినా ఉండొచ్చు, ఎన్ని జీరోస్ అయినా ఉండొచ్చు. దిస్ ఇస్ ద సింప్లెస్ట్ మిషన్ అనమాట. సో నెక్స్ట్ రెడీగా ఉండండి, నేను నెంబర్ పిలుస్తాను, వాళ్ళు చెప్పాల్సి వస్తుంది. అటెండెన్స్ ఉండదు అని కాదులే కానీ నేను పిలిచిన వాళ్ళు చెప్పండి. ఎందుకు అలా బెదిరించడం, మీకోసమే కదా మీరు నేర్చుకుంటుంది. 11 ఈజ్ ఫాలోడ్ బై 00. చూడండి మా 11 ఈజ్ ఫాలోడ్ బై 00. అంటే ఏంటి? ఇట్ యాక్సెప్ట్స్ ఆల్ ద స్ట్రింగ్స్ విచ్ కంటైన్ 1100. అదేనా చెప్తుంది యాజ్ ఎ సబ్స్ట్రింగ్. దాని మీనింగ్ చూడండి, నేను రాసింది ఏంటి? ద లాంగ్వేజ్ షుడ్ యాక్సెప్ట్ ఆల్ ద స్ట్రింగ్స్ వేర్ 11 ఈస్ ఫాలోడ్ బై 00. వాళ్ళు ఇచ్చింది అయితే ఇంతవరకే, దాని నుంచి నేను ఎక్స్టెండ్ చేసి రాశాను. ప్రాబ్లంలో ఇచ్చింది అయితే ఇదే, ద లాంగ్వేజ్ షుడ్ యాక్సెప్ట్ ఆల్ ద స్ట్రింగ్స్ విచ్ కంటైన్ 11 విచ్ ఇస్ ఫాలోడ్ బై 00 అన్నాడు. అంటే 11 తర్వాత 00 ఫాలో అవ్వాలి అంటే 1100 సంథింగ్ దాని గురించి చెప్పాడు. విచ్ కంటైన్ 11 ఫాలోడ్ బై 00 అంటే ఏంటి? సో ద లాంగ్వేజ్ షుడ్ యాక్సెప్ట్ ఆల్ ద స్ట్రింగ్స్ విచ్ కంటైన్ 1100 యాజ్ సబ్స్ట్రింగ్. 1100 సబ్స్ట్రింగ్ గా ఉండే స్ట్రింగ్స్ అన్నిటిని యాక్సెప్ట్ చేయాలి. అర్థమైందా దీన్ని? అంటే మీకు ప్రతిదీ డైరెక్ట్ గానే అడగరు అనమాట. మీకు సండే ఎడిషన్ లాస్ట్ పేజ్ లో వీక్లీ ఎడిషన్ ఉంటుంది కదా, ఈనాడు పేపర్ తో పాటిస్తాడు సండే ఎడిషన్ అంటాం. దాంట్లో లాస్ట్ పేజ్ లో పజిల్ ఫిల్లింగ్ ఉంటుంది, తెలుగు పజిల్ ఫిల్లింగ్. ఐడియా ఉందా ఎవరికైనా? నిలువు అడ్డం అని చెప్పి చూసుకోవాలి. తెలుగు చచ్చిపోతుంది నిజంగా. మీకు అసలు అవి తెలియని కూడా తెలియకపోవచ్చు మేబీ. ఎనీవే, అవి ఐడియా ఉంటే అది అంత ఇంట్రెస్టింగ్ గా ఫీల్ చేస్తామో ఇక్కడ కూడా అంతే. దాంట్లో అంత ఇండైరెక్ట్ గా అడుగుతూ ఉంటాడు, చాలా ఇండైరెక్ట్ గా. ఇంకొక సినోనిమ్స్ ఫర్ ఎ వర్డ్ అండ్ యాంటోనిమ్స్ ఫర్ ఎ వర్డ్, ఆ టైప్ లో అన్ని అన్ని రకాల థింగ్స్ గురించి క్విజ్ లాగా ఉంటది, దాన్ని మనం ఫిల్ చేయాలన్నమాట. సో అలాంటివన్నీ బాగా వచ్చిన వాళ్ళకి ఇలాంటివి ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. నాకు తెలిసి ఏ స్టూడెంట్ అయినా అలాంటివి ఇష్టపడతారు. సుడోకు ఏంటి, యాక్టివ్ పీపుల్ ఎవరైనా ఇష్టపడతారు దానికి, ఎందుకంటే చదువుతో సంబంధం లేదు, యాక్టివ్నెస్ తోనే సంబంధం ఉంది. సో మీరు ఇక్కడ జస్ట్ వాళ్ళు ఇచ్చిన కన్స్ట్రైన్ ని ఒకవేళ ఇండైరెక్ట్ గా అడిగితే దాన్ని ఇంకొంచెం ఎలాబరేట్ చేసి మీరు ఎనలైజ్ చేసుకొని సింప్లిఫై చేసుకోవడంలోనే ఉంటుంది అనమాట. ఓకేనా? సో హియర్ దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ ఆల్ ద స్ట్రింగ్స్ విచ్ కంటైన్ 1100 యాజ్ సబ్ స్ట్రింగ్స్. ఓకే, సో ఇప్పుడు లాంగ్వేజ్ లో ఉండే స్ట్రింగ్స్ చెప్పండి ఒకసారి నాకు. లాంగ్వేజ్ లో ఏ స్ట్రింగ్స్ ఉంటాయి? 1100. 01100. మినిమం స్ట్రింగ్ 1100 కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎస్. అండ్ నెక్స్ట్ 91. ఇంకేం స్ట్రింగ్స్ ఉంటాయి చెప్పమ్మా? నెంబర్ 91. 01100 01100 11100 1100. 10110011 10110011. సరిపోయిందా? ఇంకా ఇంకో 2-3 చెప్పండి. నెంబర్ 53. నెంబర్ 53.
49 పోస్ట్ చేశారు. 01100 011 001101 ఎక్సెట్రా సరిపోతాయిలే. చూడండి ఇవన్నీ లాంగ్వేజ్ కి సంబంధించిన స్ట్రింగ్స్ ఏనా, ఏదైనా రాంగ్ రాసుకున్నావా? 11 తర్వాత 00 ఉండాలి, అన్నిటికీ ఉంది కదా. ఇక్కడ లేదు కదా ఈ స్ట్రింగ్ కి, చెక్ చేశారా ఇది? మ్యామ్ లాస్ట్ దానికి కూడా లేదు మ్యామ్. లాస్ట్ చూస్తాను. ఈ స్ట్రింగ్ అయితే లేదు కదా, 11 ఫాలోడ్ బై 00 కదా కావాల్సింది. డిలీట్ చేసేయచ్చు కదా ఇది. మ్యామ్ అదంతా కంప్లీట్ స్ట్రింగ్ గా చెప్పాను మ్యామ్. ఏదో 10110011 అని. ఓకే ఓకే ఓకే. సో అప్పుడు దీంట్లో 1100 ఉంది. సో ఇది కూడా ఉంచొచ్చు. అండ్ నెక్స్ట్ 1100 ఇక్కడ కూడా ఉంది. అండ్ ఇక్కడ కూడా 1100. మ్యామ్ లాస్ట్ స్ట్రింగ్ లో లాస్ట్ ది లాస్ట్ స్ట్రింగ్ లో లేదు, ఇక్కడ 0 పెడితే సరిపోతుంది. సో ఇది. సో ఇప్పుడు నేను మినిమమ్ నాకు ఎన్ని స్టేట్స్ కావాలి మినిమం స్ట్రింగ్ ని యాక్సెప్ట్ చేసేటట్టుగా డ్రా చేయాలంటే? 5 స్టేట్స్ మ్యామ్. మినిమమ్ ఇక్కడ 4 కాబట్టి మినిమం స్ట్రింగ్ నాకు కావాల్సిన 5 స్టేట్స్. 1 2 3 4 and 5. ఐఎమ్ టేకింగ్ స్టేట్స్ యాజ్ Q0. మన ఇష్టం ఎలా అయినా తీసుకోవచ్చు. Q2 Q3 Q4. This is the initial state. సో 1100 ఉండాలి కాబట్టి 1100. బిగ్ టాస్క్ అయిపోయింది, అంటే మేజర్ టాస్క్ ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడంతా చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు 1100 సబ్స్ట్రింగ్ కావాలి. దీన్ని ఇంకెలా ఎక్స్టెండ్ చేయొచ్చు? ఐ కెన్ ఆస్క్ నెంబర్ 201. ఎవరు? మేడం 201 చెప్పమ్మా, దీన్ని ఇంకెలా మార్చొచ్చు? Q0 దగ్గర 01 అనే సెల్ఫ్ లూప్ పెట్టుకుంటే Q0 దగ్గర 01 ఎలా అయినా సెల్ఫ్ లూప్ పెట్టేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇంకేం చేయొచ్చు మోడిఫికేషన్? Q4 దగ్గర మేడం Q4 దగ్గర సెల్ఫ్ లూప్ 01. ఓకే. ఇంకా ఇంకంతే మ్యామ్. అంతేనా? ఎందుకు పెట్టుకున్నాం Q0 దగ్గర అండ్ Q4 దగ్గర సెల్ఫ్ లూప్? అంటే అక్కడ 0 కానీ 1 కానీ యాక్సెప్ట్ చేసిద్ది కదా మేడం Q0 దగ్గర. అంటే 1100 అనే సబ్ స్ట్రింగ్ ని డిస్టర్బ్ చేయకుండా స్టార్టింగ్ లో కానీ లాస్ట్ లో కానీ మనకి ఎలాంటి స్ట్రింగ్స్ ఉన్నా పర్లేదు కాబట్టి మనం స్టార్టింగ్ లో ఒక సెల్ఫ్ లూప్, లాస్ట్ లో ఒక సెల్ఫ్ లూప్ పెట్టేస్తాం, అంతే కదా? ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. వెరీ గుడ్. ఒకసారి చెక్ చేయండి అమ్మా, ఇవన్నీ యాక్సెప్ట్ అవుతున్నాయా లేదా వరుసగా నాకు చెక్ చేసి చెప్పేయండి. అందరూ ప్యారల్ గా చెక్ చేసేసేయండి. టైప్ చేసి చెక్ చేశారా? చేశారా చేయలేదా? ఏంటి అన్సేపు చెక్ చేస్తున్నారు ఒక స్ట్రింగ్? చెక్ చేశారా లేదా?
నేను క్లాస్ తీసుకోవచ్చా ఆపేనా? నెంబర్ 1 నెంబర్ 201 ఎస్ మ్యామ్. చెక్ చేశారా? ఎస్ మ్యామ్. రెస్పాండ్ అవ్వరేంటమ్మా ఎవరు? ఆ? అదేం ఆనందం మీకు? ఇరిటేట్ చేయకండి, క్లాస్ ఇంట్రెస్టింగ్గా చేసుకోండి. దట్ ఈస్ మై సింపుల్ ఏమంటారు సిన్సియర్ అడ్వైస్. టీచర్ని ఇరిటేట్ చేయొద్దు. ఇఫ్ యూ ఎవరైనా క్లాస్ ఇంట్రెస్ట్ లేకపోతే దే కెన్ ఎగ్జిట్. ఒక క్లాస్ అటెండెన్స్ లేకపోతే కంప్లైంట్ మునగదు కదా. ఇంట్రెస్ట్ ఉంటే రెస్పాండ్ అవ్వండి చక్కగా. అదేదో వన్ వే ట్రాఫిక్ లాగా చేసుకోవద్దు, ఇంటరాక్టివ్గా చేసుకోండి క్లాస్. మీ ఫేసెస్ కనిపించవు, వాయిస్ లేదంటే చాట్ బాక్స్లో పెట్టినా అయిపోతుంది కదా చెక్ చేసామని. అరెస్ట్ చేయొచ్చా నేను? ఎస్ మ్యామ్. కమింగ్ టు ద నెక్స్ట్ ప్రాబ్లం. నెంబర్ 49 ఉన్నారా? Yes, ma'am. Strings should begin with either 101 or 110 is the next problem. నేను ఇది ఒకటి చెప్తాను, మిగతా అన్ని హోంవర్క్ లాగా ఇచ్చేస్తాను. బిగిన్ విత్ 101 ఆర్ 110. ఇలాంటి ప్రాబ్లమ్స్ కి నార్మల్ మిషన్ తో రాకపోతే అప్పుడు యూ కెన్ గో విత్ డబుల్ ఫైనల్, అంటే ఫైనల్ స్టేట్స్ రెండున్న ఫైనల్ స్టేట్స్ సొల్యూషన్ తీసుకోవచ్చు. ఫస్ట్ మామూలుగానే చెక్ చేద్దాం. డిఎఫ్ఏలో కూడా ఇలాంటి దానికి 2 ఫైనల్ స్టేట్స్ తీసుకొని చేశాం కదా. సో దీనికి స్ట్రింగ్స్ చెప్పండి అమ్మా. లాంగ్వేజ్ యాక్సెప్ట్ చేసే స్ట్రింగ్స్ చెప్పండి, ఆర్ పోస్ట్ ఇన్ చాట్ బాక్స్, నో ప్రాబ్లం. వన్ 101, ఎస్. ఇంకా 110, 101 ఆల్రెడీ పోస్ట్ చేశారు, 110 చేస్తారు. 10101, 11010, 11010, ఇవన్నీ కరెక్టేనా? నేను జస్ట్ బ్లైండ్ గా టైప్ చేస్తున్నాను మీరు పోస్ట్ చేసిన వాటిని. దీనికి ఎందుకు వస్తున్నాయా చూడండి ఒకసారి, క్రాస్ చెక్ చేసుకోండి. 1101, సో 101 110 ఉంది. should begin with either 101 or 110. 101 110. ఓకే చాలు. సో either this or that అనే కేసులో ఎలా తీసుకోవాలి? either 101 అంటున్నాం. వన్ 101 నెక్స్ట్ ఆర్ 110 అంటున్నాం. 110 ఆల్రెడీ ఒక 1 కామన్ గా ఉంది కాబట్టి ఇంకో 10 ఇక్కడ నుంచి తీసుకోవచ్చు అని అనుకుంటున్నాను. చూద్దాం. వన్ 10 ఇలా ట్రై చేద్దాము. అడిషనల్ గా తీసేస్తాను. ఇదైనా చెక్ చేయాల్సిందే, ఇది కన్ఫర్మ్ అని చెప్పట్లేదు నేను. ప్రతిదీ ట్రయల్ అండ్ ఎర్రరే. మనకు ఆ మూమెంట్ కి ఎలా ఆలోచన వస్తే అలా తీసుకోవచ్చు. ఒకసారి చూడండి అమ్మా. 110 నేను అర్థమైందా ఇది ఎలా డ్రా చేశాను, ఎందుకు డ్రా చేశాను? ఎవరైనా చెప్పండి ఒకసారి, దీని జస్టిఫికేషన్ ఇవ్వండి నాకు. ఎవరికైనా అర్థమైతే ఇది ఎందుకు డ్రా చేశాను ఇలాగా, నాకు ఒక జస్టిఫికేషన్ ఇవ్వండి.
మ్యామ్ ఐదర్ ఆర్ అన్నారు కాబట్టి ఉమ్. 2 డిఫరెంట్ గా రావచ్చు కాబట్టి అక్కడ 101 ని ఫ్లో డిస్టర్బ్ చేయకుండా కింద 110 అని విడిగా తీసుకున్నారు మ్యామ్. అండ్ 1 ని ఏ దగ్గర నుంచి తీసుకోవాలా? ఎందుకు తీసుకోవాలా? ఈ 110లో ఫస్ట్ 1 ఉంది కదా! దాన్ని ఏ దగ్గర నుంచి ఎందుకు తీసుకోలేదంటే దీనికి 1 కామన్ గా రావాలి. అండ్ ఇక్కడ దీనికి కూడా 1 కామనే. ఈ సబ్‌స్ట్రింగ్ తీసుకుంటే. అలాగే దీనికి కూడా 1 కామన్ గానే రావాలి. అందుకని రెండిటికి ఎటు ఇక్కడ ఉంది కదా! సో, ఇక్కడ కామన్‌గా 1 తీసుకున్నాం. ఇక్కడి నుంచి సపోజ్ మనం ఎయిదర్ బిగిన్ కదా! 101తో బిగిన్ అయ్యే స్ట్రింగ్ కోసం అయితే ఇలా ఎళ్ళిపోతాం. 110తో బిగిన్ అయ్యే స్ట్రింగ్ కోసం అయితే ఇలా ఎళ్ళిపోయి ఇలా ఎళ్తాం. ఓకేనా? అప్పుడు మినిమమ్ ఈ 2 స్ట్రింగ్స్‌ని అయితే ఇది యాక్సెప్ట్ చేసేస్తుంది. 101 అన్నాం కాబట్టి 101 యాక్సెప్ట్ చేస్తుంది. 110 అంటున్నాం కాబట్టి 110ని కూడా యాక్సెప్ట్ చేస్తుంది. సో, ఇక్కడి వరకు ప్రాబ్లమ్ లేదు. అండ్ నెక్స్ట్ దీన్ని ఇంకెలా మార్చొచ్చు? ఇంకేమైనా దీనికి అడిషనల్‌గా యాడ్ చేయొచ్చా ఏంటి చెప్పండి? ఎవరు చెప్తారంటే 83 చెప్పండి. 83 అమ్మా. Hello, ma'am. చెప్పండి. ఈస్ దిస్ 83 టాకింగ్? Yes, ma'am. చెప్పండి. లాస్ట్ దానికి సెల్ఫ్ లూప్ పెట్టుకోవచ్చు. టీకా? ఎందుకు పెట్టుకోవచ్చు? 1 పెట్టుకోవచ్చు. 01 ఎందుకు పెట్టుకోవచ్చు సెల్ఫ్ లూప్ అక్కడ? అంటే ఫస్ట్ 1ని మన స్ట్రింగ్ కి సరిపడా వచ్చేసాయి. 101, 110. లాస్ట్ లో ఎలా వచ్చినా పర్లేదు. ఓకే. ఏ దగ్గర పెట్టుకోకూడదా సెల్ఫ్ లూప్? ఏ దగ్గర కూడా పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చా? ఎస్ మ్యామ్. మరి పెట్టుకుంటే స్టార్టింగ్ ఏవైనా తీసేసుకుంటదిగా? సారీ 101. మనకు స్టార్టింగ్ కూడా ఎలా ఉన్నా పర్లేదు కదా మ్యామ్. స్ట్రింగ్ 101, 110 వస్తే చాలుగా మ్యామ్. స్ట్రింగ్ 110 ఆర్ 101 సబ్ స్ట్రింగ్ గా రావాలని అడగట్లా. స్ట్రింగ్స్ ఎలా అయినా బిగిన్ విత్ 101 ఆర్ 110 అన్నాడు. ఇక్కడ కండిషన్ చూడండి. ఓకే ఏమడిగాడు? బిగిన్ విత్ అన్నాడు. సబ్ స్ట్రింగే రావాలంటే మీరు అన్నట్టు ఎలా అయినా పెట్టేసుకోండి. ఇక్కడ అడిగింది ఓకే మ్యామ్. బిగిన్ విత్ అని అడిగారు కాబట్టి అక్కడ పెట్టుకోకూడదు. అండ్ ఇంకెక్కడైనా పెట్టుకోవచ్చా? సెల్ఫ్ లూప్స్ కానీ ఏదైనా బ్యాక్ లూప్స్ కానీ నో మ్యామ్. పెట్టుకోకూడదు. సో దిస్ ఇస్ ద రిక్వైర్డ్ NFA. ఓకేనా? ఎస్ మ్యామ్. ఎస్. అండ్ నేను ఒక 10 minutes బ్రేక్ ఇస్తున్నాను. బిఫోర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ సమ్ ఎక్సర్సైజెస్. ఓకేనా? దాంట్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ ఆ 10 minutes లో మీరు చేయాలి. నేను కొన్ని టైప్ చేస్తున్నాను. అవి టైప్ చేసుకోండి. ఆర్ యూ కెన్ రైట్ ఇట్ డౌన్. నోట్ చేసుకోండి. టైప్ చేయడం ఎందుకు? 2A ఇస్తున్నాను. AA ఫాలోడ్ బై BB. AA followed by BB or the input alphabet A, B. ఇప్పుడు దాకా 0, 1 అని అనుకున్నాం. ఇక్కడ A, B అంటున్నారు అంతే. దాంట్లో ఏం పెద్ద ఇదేం లేదు. A, B. దట్ ఈస్ ద వన్ లాంగ్వేజ్ యూ నీడ్ టు డ్రా నౌ. ఇప్పుడు మీరు ఇది డ్రా చేయాలి నేను బ్రేక్ అయిపోయే లోపల. బ్రేక్ ఎందుకు ఇస్తున్నాము అంటే కంప్యూటర్ చూసి ఆర్ ఫోన్ చూసి మీ కళ్ళు కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంచెం బ్రేక్ ఇస్తున్నాను. ఆ బ్రేక్ లో మీరు బుక్ లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. పంపలేము మనకు. ఓకేనా? కొంచెం టైం పెట్టాల్సిన చోటు పెట్టండి అమ్మా. మీరు ఇప్పుడు స్టార్టింగ్ లో నేర్చుకుంటేనే తర్వాత మీకు నెక్స్ట్ చాప్టర్స్ అవన్నీ ఈజీ అవుతాయి. ఇక్కడ మీకు టఫ్ గా ఫీల్ అయితే అవి కూడా ఇంకా టఫ్ అయిపోతాయి. స్ట్రింగ్ కంటైనింగ్ 2 consecutive zeros or 2 consecutive ones. 2 consecutive zeros. సో ఈ 2 సాల్వ్ చేయండి. దీనికి ఏంటి ఎగ్జాంపుల్? ఈ ఫస్ట్ దానికి ఎగ్జాంపుల్ స్ట్రింగ్స్ కూడా చెప్పేయండి పోనీ. ఒక 10 నిమిషాలు టైం ఇస్తాను నేను బ్రేక్ ఇచ్చిన తర్వాత. బ్రేక్ దగ్గర నుంచి 10 minutes టైం ఇస్తాను. AA ఫాలోడ్ బై BB అంటే ఎగ్జాంపుల్ స్ట్రింగ్స్ చెప్పేయండి. 0011. 0011. జీరోస్ ఎక్కడ ఉన్నాయి? ఓవర్ ద ఇన్పుట్ ఆల్ఫాబెట్ AB కదమ్మా. AABB ఈజ్ ద మినిమం స్ట్రింగ్ రైట్? AABB అనేది మినిమం స్ట్రింగ్. ఇంకొకళ్ళు ఎవరో పోస్ట్ చేశారు AABB అంట. ఓకే. AABBCD.
సీలు డీలు లేవుగా, ఎందుకంటే ఇక్కడ మనకి ఇన్పుట్ ఆల్ఫాబెట్ మెన్షన్ చేశారు ఏ బి అని. చెప్పాలి ఇంకా ఇంకేమొస్తాయి స్ట్రింగ్స్? ఏఏ బీబీబీ మ్యామ్. డబల్ ఏ ట్రిపుల్ బి. ట్రిపుల్ బినా? ఓకే. ఇంకా బిఏఏ బీబీ అని సంబడి పోస్టెడ్ ఇన్ చార్ట్. బిఏఏ బీబీ. అప్పుడు ఏ తర్వాత ఇంకో బి రాలేదు కదా మ్యామ్. ఎక్కడమ్మా? ఏఏ బీబీ కదా కావాల్సింది. ఇక్కడ వచ్చిందిగా ఏఏ బీబీ. ఇక్కడ ఏఏ బీబీ వచ్చేసింది, ఇక్కడ కూడా వచ్చేసింది. ఓకేనా? ఇక్కడ కూడా ఏఏ బీబీ ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఇంకొక 2 చెప్పేయండి ఆపేద్దాం మనం. డబల్ ఏ డబల్ బి ఏబి. డబల్ ఏ డబల్ బి ఏబీనా? ఎస్ మ్యామ్. సరే, ఇవి చెప్పండి నాకు. సెకండ్ లాంగ్వేజ్ చెప్పండి. ఇది సీక్వెన్స్, నెంబర్ సీక్వెన్స్. ఇందాక మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ చేశారో దాని కంటిన్యూషన్ నెంబర్ ఇచ్చేసుకోండి. నేను రఫ్ 00 మ్యామ్. 00 11 11 00 00 11 00 11 అంటే మినిమం స్ట్రింగ్స్ లో 00 11 అలా Yes. విడివిడిగా. ఎస్, మినిమం స్ట్రింగ్స్ ఫస్ట్ రాసుకుందాం. ఎయిదర్ 00 ఆర్ 11. ఎస్. నెక్స్ట్ 11 00 ఓకే. 011 100 ఓకే. 0110 1001. ఇంకా ఎక్సెట్రా. ఓకేనా? 2 ప్రాబ్లమ్స్ మీ దగ్గర పెట్టాను నేను ఇప్పుడు. ఇక్కడ నా దగ్గర టైం 11:07 అయింది. 11:07 కదా, 11:17కి నేను మళ్ళీ వస్తాను. 10 మినిట్స్ ఇస్తున్నాను మధ్యలో. 11:17కి గుర్తుపెట్టుకోండి. ఈ 10 మినిట్స్లో నాకు ఈ 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. ఓకేనా? కరెక్ట్గా ఎగ్జాక్ట్గా టైంకి మీరు బ్యాక్ అయిపోవాలమ్మా. బై.
వెల్కమ్ బ్యాక్. వచ్చేయండి అందరూ. బ్యాక్ టు వర్క్, బ్యాక్ టు క్లాస్. వచ్చేసారా అందరూ? ఎస్ మ్యామ్. సరే, మిగతా ఇప్పుడు నేను ఇచ్చిన 2 కూడా డ్రా చేసేద్దాం ఫాస్ట్‌గా. దెన్ వీ కెన్ మూవ్ టు ద నెక్స్ట్ టాపిక్. ఈజీగానే ఉన్నాయా ఇప్పుడు చెప్పిన 2? ఏదైనా డిఫికల్టీ ma'am. ఫేస్ చేశారా? లేదు మ్యామ్, ఈజీగా. మామూలుగా మిగతా ప్రాబ్లమ్స్ లాగానే ఉన్నాయా? ఎస్ మ్యామ్. నేను చెప్పనా లేదంటే నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోనా? ఈజీగా ఉన్నప్పుడు ఇంక మళ్ళీ ఎందుకు డ్రా చేయడం? లేదు ఆ నెక్స్ట్ టాపిక్ రెండిట్లో ఎస్. ఇంకొక మిగతా వాళ్ళు కూడా నాకు రెస్పాండ్ అయితే వెళ్ళిపోమంటే నేను వెళ్ళిపోతాను. లేదంటే ఈ 2 ప్రాబ్లమ్స్‌లో ఏదైనా ఒకటి చెప్పమంటే చెప్తాను. మౌనం అర్థాంగీకారం అంటారు. మీరందరూ బాగా మీకు మిషన్స్ డ్రా చేయడం వచ్చని నాకు అర్థమైపోయింది. సో నేను నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతున్నాను. సో మీరు ఇప్పుడు చేసింది ఏ ఫాలోడ్ బై బీబీ అండ్ 2 కాన్సిక్యూటివ్ జీరోస్ ఆర్ 2 కాన్సిక్యూటివ్ వన్స్. నెక్స్ట్ నోట్ డౌన్ సమ్ అసైన్మెంట్స్. కన్స్ట్రక్ట్ జస్ట్ ప్యారల్ గా మీరు కూడా టైప్ రాసేసుకోండి. కన్స్ట్రక్ట్ డిఎఫ్ఏ విచ్ యాక్సెప్ట్స్ odd number of zeros and odd number of ones, which accepts odd number of ones and any number of zeros. This is the first problem. Even number of zeros. So again construct DFA which accepts even number of zeros. గుర్తుపెట్టుకోండి, నేను క్లాస్లో ఏ ప్రాబ్లమ్స్ ఇచ్చినా హోంవర్క్ ఇచ్చినా అవి కాకుండా కొత్తదే ఇస్తాను మీకు అసైన్మెంట్కి కానీ ఎగ్జామ్కి కానీ. సో కొత్తవి సాల్వ్ చేయాలి అంటే ప్రెసెంట్ ఇస్తున్న వర్క్స్ మీరు ఎఫిషియెంట్గా ఓన్గా చేయగలిగితేనే కొత్తవి ఇచ్చినప్పుడు కూడా రేపు సాల్వ్ చేయగలరు. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈవెన్ కాదు ఆడ్ అని మారుస్తున్నాను. ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ మీరు ఆల్రెడీ చేశారు కదా. సో ఆడ్ నెంబర్ ఆఫ్ జీరోస్. కన్స్ట్రక్ట్ ఎన్ఎఫ్ఏ that ends with either 0 0 or 1. That ends with either 0 0. ఇది ఆల్రెడీ చేసామా ఇందాక ఎన్ఎఫ్ఏ? నాకు చేసినట్టు అనిపిస్తుంది. సిమిలర్ ప్రాబ్లం చేసినట్టున్నా ఇందాక. either 0 0 or 1 1. నెక్స్ట్ construct DFA for language which is equal to ఇది నేను విడిగా డ్రా చేస్తాను, విడిగా గీసి చెప్తాను, కొంచెం టైప్ చేయడానికి లేదంటే n greater than or equal to 0, n greater than or equal to 1. ఇది ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఈ 4th ప్రాబ్లమ్ నేను మళ్ళీ డ్రా చేస్తాను.
దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఐ సెండ్ టు యూ. ఒకసారి జస్ట్ డిస్కస్ చేసేసి నేను నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోతాను. నెక్స్ట్ దానికి ఈ 5 మీరు చేయాలి. లాంగ్వేజెస్ చూద్దాం ఒక్కొక్క దానికి. ఫస్ట్ ఎలాంటి లాంగ్వేజెస్ యాక్సెప్ట్ చేస్తుందో. అంటే ప్రాబ్లమ్స్ డిఫరెంట్ టైప్స్ గా అడగచ్చు మిమ్మల్ని. అన్ని ప్రాబ్లమ్స్ ఒకే ప్యాటర్న్ లో అడగరు. కాబట్టి దానికి ఈక్వలెంట్ స్ట్రింగ్స్ ఏంటో మనం డిస్కస్ చేసుకొని మీకు ఏమైనా టఫ్ గా ఉంటే ఇక్కడే మీరు రిజాల్వ్ చేసుకోండి. మీరు ఎగ్జాంపుల్స్ అయితే చేయాలి. నేను చెప్పినట్టుగా లాస్ట్ టైం బ్యాచెస్ చెప్పాను కదా, ఆ బ్యాచెస్ వైజ్ నేను మీకు ఎన్ని అదే 1 to 10 ఒక బ్యాచ్, 11 to 12, 11 to 20 ఒక బ్యాచ్ అలా. సో మీకు ఎన్ని బ్యాచెస్ అయితే ఉన్నాయో నేను ర్యాండమ్ గా ఒక బ్యాచ్ చెప్తాను. ఆ బ్యాచ్ లో వాళ్ళు కంపల్సరీ హ్యావ్ టు షేర్ ది స్క్రీన్. ఓకేనా? కన్స్ట్రక్ట్ డిఎఫ్ఏ విచ్ యాక్సెప్ట్స్ ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ అండ్ ఎనీ నెంబర్ ఆఫ్ జీరోస్. సో దీనికి మినిమం స్ట్రింగ్స్ దగ్గర నుంచి ఎగ్జాంపుల్ స్ట్రింగ్స్ చెప్పండి ఫాస్ట్ గా. 1001. 1001 ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్. అంటే మీరు జీరో ప్రెసెన్స్ ఆఫ్ జీరోని ఇమాజిన్ చేసుకుంటున్నారా? Yes, ma'am. ఎనీ నెంబర్ ఆఫ్ జీరోస్ అన్నారు. అంటే ఇక్కడ 2 రకాలు. ఎనీ నెంబర్ ఆఫ్ జీరోస్ అన్నాడు కాబట్టి జీరోస్ ఏదర్ 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, సంథింగ్ ఉండకపోయినా పర్లేదు. ఎనీ జీరో నెంబర్ ఆఫ్ జీరోస్ ఉండొచ్చు, 1 నెంబర్ ఆఫ్ జీరోస్ ఉండొచ్చు, సంథింగ్ అలా. అలాంటి కేసులో అయితే మనం జీరో అసలు లేదు అని ఇమాజిన్ చేసుకుని అక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు కావాలంటే. సో దీని మినిమం స్ట్రింగ్ ఐ థింక్ 1. ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ కదా. ఇక్కడ 1 అనే స్ట్రింగ్ లో ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఎన్ని ఉన్నాయి? 1, ma'am. 1. నెక్స్ట్ మినిమం స్ట్రింగ్ నెక్స్ట్ 111 లేదు అంటే 101 101 1. ఇంకా చెప్పండి. 1110, ma'am. 1110 1101. somebody post in chat 1101 011 001. so etc. yes 11 Ma'am, last నుంచి సెకండ్ స్ట్రింగ్ ఏదిదా? ఎస్ ఇది రాదు. అడిగింది ఏంటి? ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ అన్నాడు కాబట్టి ఇది రాదు. ఇంకో 1 యాడ్ చేసుకోండి. ఇంకేమైనా ఉన్నాయా దీంట్లో ప్రాబ్లంగా ఉన్నాయి? సరిపోతుంది కదా? Yes, సో ma'am. ఈ బీట్ని యాక్సెప్ట్ చేసేటట్టుగా మీరు డ్రా చేయాలి. అండ్ నెక్స్ట్ చూడండి సెకండ్ది. సెకండ్ లాంగ్వేజ్ కి సపోర్ట్ చేసే స్ట్రింగ్స్ చూడండి అమ్మా ఒకసారి. ఎగ్జాంపుల్ స్ట్రింగ్స్ ఇప్పుడు నోట్ చేసేసుకోండి. ఎగ్జాంపుల్ స్ట్రింగ్స్ కూడా మీకు చేసేటప్పుడు ఈజీగా. కన్స్ట్రక్ట్ డిఎఫ్ఏ విచ్ యాక్సెప్ట్స్ ఆడ్ నెంబర్ ఆఫ్ జీరోస్. ఆడ్ నెంబర్ ఆఫ్ జీరోస్ 1 గురించి కూడా చెప్పలేదు. ఆడ్ నెంబర్ ఆఫ్ జీరో అంటే ఇందాక సేమ్ 0 0 0 0 1 0 0 1 1 1 0 0 0 0 1 0 0 అంతే. ఇంకా 1 0 0 1 0 1 0 1 1. can post anybody etc. సో దీంట్లో ఏమైనా డౌట్ ఉందా? థర్డ్ స్ట్రింగ్ చూడండి. 1 యాక్సెప్ట్ చేయలేదా? ఏంటది 1 యాక్సెప్ట్ చేయలేదు? ఇక్కడ అడిగింది ఏంటి? ఆడ్ నెంబర్ ఆఫ్ జీరోస్ అన్నాడు. 1 గురించి మెన్షన్ చేయలేదు కాబట్టి మన ఇష్టం. అంటే ఒక్కొక్క ప్రాబ్లం ఒక రకంగా ఇస్తాడు అంతే. ఇక్కడ స్పెసిఫిక్ గా చెప్పాడు ఏమని? విచ్ యాక్సెప్ట్స్ ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ అండ్ ఎనీ నెంబర్ ఆఫ్ జీరోస్ అని. ఇక్కడ మెన్షన్ చేయలేదు స్పెసిఫిక్ గా. విచ్ యాక్సెప్ట్స్ ఆడ్ నెంబర్ ఆఫ్ జీరోస్ అన్నాడు. ఆడ్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఉండాలి ఓవర్ ద ఇన్పుట్ ఆల్ఫాబెట్ 01. విచ్ యాక్సెప్ట్స్ ఓన్లీ జీరోస్ కాదు కదా చెప్పింది. లేదంటే విచ్ యాక్సెప్ట్స్ ఓన్లీ ఆడ్ నెంబర్ ఆఫ్ జీరోస్ అని చెప్పలేదు. సపోజ్ మీకు ఇక్కడ విచ్ యాక్సెప్ట్స్ ఇలా ఇచ్చాడు అనుకోండి. విచ్ యాక్సెప్ట్స్ ఓన్లీ ఆడ్ నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే అలా చెప్తే దాని మీనింగ్ ఏమొస్తుందంటే అసలు వన్స్ ఉండకూడదు అని. జనరల్ గా విచ్ యాక్సెప్ట్స్ ఆడ్ నెంబర్ ఆఫ్ జీరోస్ అంటే వన్స్ గురించి ఏ కన్స్ట్రెంట్ ఇవ్వలేదు, మన ఇష్టం అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్
మీకు ఇందాక కూడా అంతకుముందు చేశాం కదా, ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ అని, ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ అని. అక్కడ ఏంటంటే జీరోస్ ఉండకూడదని కాదు, జీరోస్ మీద కన్స్ట్రైంట్ వాడు ఇవ్వలేదు అంతే. అంటే జస్ట్ మీకు ఈ ఫస్ట్ లాంగ్వేజ్ ఉంది కదా, కన్స్ట్రక్ట్ డిఎఫ్ఏ విచ్ యాక్సెప్ట్స్ ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఆర్ ఎనీ నెంబర్ ఆఫ్ జీరోస్ అనేది ఏంటంటే మనని కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి ఏదో ఒక స్టేట్మెంట్ యాడ్ చేస్తాడు అంతే. అక్కడ వాడు ఎలా ఇచ్చినా సరే మనం అనలైజ్ చేయాల్సింది మెయిన్ కన్స్ట్రైంట్ ఏంటి, ఏదైనా ఉండకూడదని ఏమైనా చెప్పాడు. అంటే జీరోస్ గురించి ఏ కన్స్ట్రైంట్ లేదు అనేది అది కూడా మెన్షన్ చేశాడు. అది మెన్షన్ చేసిన ఒకటే, చేయకపోయినా ఒకటే ఇక్కడ ఫస్ట్ దాంట్లో. ఓకేనా, ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన ఏం లేదు, వాడు ఇంకొక లైన్ ఎక్స్ట్రాగా యాడ్ చేశాడు ఫస్ట్ లాంగ్వేజ్ లో అంతే. సో Q3 చూసుకున్నాం. L3లో ఏంటి చెప్పింది? L2 1 యాక్సెప్ట్ చేయదు, అంటే ప్లెయిన్ గా 1 అని ఇస్తే అది యాక్సెప్ట్ చేయదు. అది ఎక్కడ మనం రాసుకోలేదుగా, 0 1 అనుకున్నాం కానీ 1 అని రాయలేదు కదా. సో L3 చెప్పండి. కన్స్ట్రక్ట్ NFA, ఇది ఎస్ కాదు NFA, దట్ ఎండ్స్ విత్ ఎయిదర్ 0 0 ఆర్ 1 1. ఆల్రెడీ చేసామా, NFA చేసామా ఇందాక? మీ దగ్గర ఆల్రెడీ దీనికి స్ట్రింగ్స్ ఉండే ఉంటాయి కదా. వన్ 0 0 1 1. నేను టైప్ చేస్తే అన్ని కరెక్ట్ లేదో కూడా చూసుకోండి. నేను ఆల్రెడీ చాట్ బాక్స్ లో 91 పోస్ట్ చేస్తే నేను అవి టైప్ చేస్తాను అంతే. కరెక్టేనా? ఇవన్నీ లాంగ్వేజ్ కిందకి వస్తాయా లేదా ఒకసారి చెక్ చేయండి. ఏమా వస్తాయి కదా? ఎస్ మ్యామ్. నెక్స్ట్ L4లోకి ఏమేమి వస్తాయి చూడండి. కన్స్ట్రక్ట్ డిఎఫ్ఏ ఫర్ ద లాంగ్వేజ్ L is equal to 0 power m, 1 power n. m greater than or equal to 0, n greater than or equal to 1. అంటే దాని మీనింగ్ ఏంటి? చూడండి ఒకసారి. వెయిట్ ఫర్ ఎ వైల్. మీరు ఒకసారి అది చూస్తూ ఉండండి, ఒక్క నిమిషం. మీరు అదే నేను ఇచ్చిన లాంగ్వేజ్ ని ఎవరైనా గెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఐ విల్ బి బ్యాక్. ఆ ప్రాబ్లమ్ని నెక్స్ట్ ప్రాబ్లమ్ని కూడా ఒకసారి అనలైజ్ చేసుకోండి. సమ్ సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ ని రాసుకొని ఉంచుకోండి, నేను వస్తాను. ఓకే మ్యామ్ చెప్పండి, దీని మీనింగ్ ఏంటి? ఇక్కడ m గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అన్నారు కాబట్టి అక్కడ 0 పవర్ m ప్లేస్ లో 0 1 2 3 అలా పెట్టుకుంటూ వెళ్ళి n ప్లేస్ లో కూడా 0 1 2 3 అలా పెట్టుకుంటూ చేస్తే వస్తాయి కదా మేము స్ట్రింగ్స్, వాటితో కన్స్ట్రక్ట్. దిస్ ఈజ్ ఓవర్ ద ఆల్ఫాబెట్. మీకు ఏమి మెన్షన్ చేయకపోతే డిఫాల్ట్ గా ఓవర్ ద ఆల్ఫాబెట్ 0 1. అంటే మీరు ఎగ్జాంపుల్ స్ట్రింగ్ చెప్పండి, నాకు మీరు చెప్పేది ఎగ్జాక్ట్ గా అర్థం కావట్లేదు. అంటే m గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అన్నారు కాబట్టి 0 పవర్ m ఈక్వల్ టు ఫస్ట్ 0 తీసుకుంటే 0 పవర్ 0 0 మ్యామ్. ఆ తర్వాత n గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నారు కాబట్టి 1 పవర్ n అంటే 1 పవర్ 1 అంటే 1 మ్యామ్. ఫస్ట్ n అంటే 1 తీసుకుని ఓకే, ఆ నెక్స్ట్ మళ్ళీ m గ్రేటర్ దెన్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ నెక్స్ట్ 1 తీసుకుంటే అంటే yes వాట్ యువర్ సేయింగ్ ఇస్ కరెక్ట్.
నాకు ఆ ఫస్ట్ సెట్ ఎస్ ఫస్ట్ మినిమం స్ట్రింగ్ ఏమొస్తుంది మీరు చెప్పిన దాని ప్రకారం? 0 మ్యామ్. అంటే ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ బోత్ ద డిజిట్స్. ఎస్ మ్యామ్. బోత్ ద డిజిట్స్ సచ్ దట్ ఇక్కడ ఈ లాంగ్వేజ్ లో జీరోస్ ఉండాలి, వన్స్ ఉండాలి. 0 పవర్ m అని m ని చూడండి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అని చెప్పాడు. n అయితే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అని చెప్పాడు. అంటే ఏంటి 0 పవర్ m ప్లేస్ లో 0 కూడా తీసుకోవచ్చు. కానీ 1 పవర్ n ప్లేస్ లో 1 దగ్గర నుంచి తీసుకోవాలి. అంటే 0 పవర్ 0 అంటే ఏంటి జీరోస్ అసలు ఉండని కేసు. అంటే ఈ లాంగ్వేజ్ సింగిల్ 1 ని కూడా యాక్సెప్ట్ చేసింది కానీ సింగిల్ 0ని యాక్సెప్ట్ చేయదు. అర్థమైందా నేను చెప్తుంది? అంటే ప్రెజెన్స్ ఆఫ్ జీరోస్ ఫాలోడ్ బై ప్రెజెన్స్ ఆఫ్ వన్స్, దట్ ఈస్ ద ఫస్ట్ కన్స్ట్రైంట్. అంటే జీరోస్ ఫాలోడ్ బై వన్స్ ఉండాలి. వన్స్ ఫాలోడ్ బై జీరోస్ కానీ లేదంటే ఒక 1 వచ్చి తర్వాత 0 వచ్చి ఒక 1 వచ్చి తర్వాత 0 వచ్చి అలా అయితే ఉండకూడదు. అండ్ దాంట్లో కూడా 0 లేకపోయినా పర్లేదు, 1 మాత్రం కంపల్సరీ ఒక్కటైనా ఉండాలి. ఎందుకు అంటే 0 పవర్ m అన్నాడు, m ని గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అన్నాడు. అంటే అది 0 కూడా ఈక్వల్ అవ్వచ్చు m అనేది. అంటే నెంబర్ ఆఫ్ జీరోస్ లేకపోయినా పర్లేదు, ఆ కేసు నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే జీరోస్ ఫాలోడ్ బై వన్స్ ఉండాలి, నెంబర్ ఆఫ్ జీరోస్ లేకపోయినా పర్లేదు అన్నాడు. కాబట్టి ఇక్కడ చూడండి ఒకసారి, ఇది 0 బాక్స్ అనుకుందాం, ఇది 1 బాక్స్ అనుకుందాం, ఇది 0 ఇది 1. 0 పవర్ 0 తీసుకోవచ్చు మినిమం తీసుకోవాలనుకుంటే. ఫస్ట్ మనం మినిమం స్ట్రింగ్స్ నుంచి ఎక్కడ స్టార్ట్ చేస్తాము. అలాగే 1 పవర్ మినిమం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది 1. అంటే ఈ స్ట్రింగ్ ఏమవుతుంది 1 అవుతుంది. 0 పవర్ 0 అంటే మీనింగ్ ఏంటి, 0ని మనం రొటేట్ చేయట్లేదు అసలు, ఐ మీన్ 0ని కన్సిడర్ చేయట్లేదని. 1 పవర్ 1 అంటే మీనింగ్ ఏంటి, 1ని మనం 1 టైం కన్సిడర్ చేస్తాం. అంటే దీంట్లో ఈ ఎగ్జాంపుల్ మినిమం స్ట్రింగ్ వచ్చేటప్పటికి 1 అవుతుంది. తర్వాత నెక్స్ట్ స్ట్రింగ్ ఏమొస్తుంది? ఎస్ మ్యామ్ చెప్పండి. అక్కడ మినిమం ఆఫ్ అని అడగలేదు కదా మ్యామ్, నార్మల్ గా 0 పవర్ అండ్ 1 పవర్ అన్నాడు అంతే కదా. మినిమం అడగలేదు కానీ ఇక్కడ మెన్షన్ చేశాడు కదా కన్స్ట్రైంట్. ఒక్క నిమిషం ఇక్కడ చూడండి. అంటే కొత్తగా కండిషన్స్ ఇచ్చాడు మ్యామ్, అంటే సబ్స్టిట్యూట్ చేసుకుని చేయాలి కదా మ్యామ్. అవునమ్మా, సబ్స్టిట్యూట్ చేసుకొని చేయాలి. సబ్స్టిట్యూట్ చేసుకోవడానికి మనం ఇందాక నుంచి ఏం చేస్తున్నాం, సపోజ్ ఒక కన్స్ట్రక్టెడ్ డిఎఫ్ఏ విచ్ కన్సిస్టింగ్ ఆఫ్ 1 యాజ్ ఎ సబ్ స్ట్రింగ్ అన్నాను అనుకోండి. 1 యాజ్ ఎ సబ్ స్ట్రింగ్ అన్నప్పుడు ఫస్ట్ మనం లాంగ్వేజ్ ని నేను సపోజ్ 1 యాజ్ ఎ సబ్ స్ట్రింగ్ అన్నాను, దానికి సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ అంటే ఫస్ట్ మీరు ఏం చెప్తారు? నేను ఇప్పుడు ఏమంటున్నానంటే లాంగ్వేజ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఆల్ ద స్ట్రింగ్స్ ఫర్ విచ్ ఐ మీన్ విచ్ కన్సిస్టింగ్ ఆఫ్ 1 యాజ్ ఎ సబ్ స్ట్రింగ్ అని ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఓకేనా? 1 యాజ్ ఎ సబ్ స్ట్రింగ్, దానికి లాంగ్వేజ్ ఫామ్ చేయాలి అంటే స్టార్టింగ్ మినిమం స్ట్రింగ్స్ నుంచి మనం ఫామ్ చేసుకుంటూ వెళ్తాం కదా. ఏం ఫామ్ చేస్తాం దీనికి చెప్పండి? 1 మ్యామ్. 1 ఎందుకు 1 అని చెప్పాం ఫస్ట్ మనం అంటే మినిమం పాసిబిలిటీ తీసుకొని ఫస్ట్, దాని తర్వాత నుంచి మనం మెల్లగా, అంటే ఎందుకు అది అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ ద డిఎఫ్ఏ ఆర్ ఎన్ఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేయడానికి అలా తీసుకుంటే మనకు ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి ఫస్ట్ మనం మినిమం పాసిబుల్ స్ట్రింగ్స్ ని రాసుకుంటున్నాం. అలాగే ఈ ఎగ్జాంపుల్ లో కూడా ఫస్ట్ మనం మినిమం పాసిబుల్ స్ట్రింగ్స్ ని రాసుకుంటున్నాం. దట్ ఈస్ ఆప్షనల్, మనం రాసుకుంటున్నాం. ఎందుకు రాసుకుంటున్నాం, ఇప్పుడు దాకా మనం చేసుకుంటూ వచ్చింది అలాగే కదా. ఎలాంటి లాంగ్వేజ్ తీసుకున్నా మనం ఏం చేసుకుంటూ వచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాంగ్వేజ్ L1 ఉంది, ఇక్కడ 1 అని ఎందుకు రాసుకున్నాం L1 లో, ఈ ఫస్ట్ లాంగ్వేజ్ లో కన్స్ట్రక్ట్ డిఎఫ్ఏ విచ్ యాక్సెప్ట్స్ ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ అని. సో ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ అంటే మినిమం పాసిబిలిటీ ఏంటి, ఆడ్ నెంబర్స్ అంటే ఏమేమి వస్తాయి 1 3 5 సంథింగ్ అన్ని వస్తాయి. వీటిల్లో మినిమం పాసిబిలిటీ ఏంటి అంటే నెంబర్ 1, అంటే 1 టైం రావాలి. సో దానికి మినిమం పాసిబుల్ స్ట్రింగ్ 1 అని రాసుకున్నాం. దాని తర్వాత నుంచి మనం గ్రాడ్యువల్ గా అదర్ స్ట్రింగ్స్ ని కూడా రాసుకుంటూ వెళ్తున్నాం. అలాగే ఇక్కడ కూడా ఈ కేసులో మనం ఏం చేస్తున్నాం, 4th ఎగ్జాంపుల్ లో ఏం చేస్తున్నాం అంటే మినిమం పాసిబుల్ కేసెస్, మినిమం పాసిబుల్ స్ట్రింగ్స్ ని మనం ఫస్ట్ నోట్ చేసుకుంటున్నాం అంతే. జస్ట్ వీఆర్ నోటింగ్ డౌన్ ద మినిమం పాసిబుల్ స్ట్రింగ్స్. సో దీంట్లో మినిమం పాసిబుల్ స్ట్రింగ్స్ ఏమొస్తాయి అంటే ఇక్కడ వాడు ఇచ్చిన ప్యాటర్న్ ఏంటి 0. ఎస్ బట్ ఐదర్ 00 ఆర్ 11 అన్నప్పుడు అక్కడ 00వి రాసుకుంటాం, 11వి కూడా రాసుకుంటాం కదా మ్యామ్. ఎయిదర్ 00 ఎస్ రాసుకుంటాం. అన్నప్పుడు అలాగే ఇక్కడ కూడా 0 పవర్ 0 1 పవర్ 1 అంటే అక్కడ 0వి రాసుకుని 1వి కూడా రాసుకోవచ్చు కదా మ్యామ్, అక్కడ మినిమం అనలేదు కదా. ఇక్కడ 0 పవర్ 0 1 పవర్ 1 కదా. Yes, ఇక్కడ ma'am. పవర్ లో 0 1 ఎందుకు తీసుకున్నాను అర్థమైందా ఫస్ట్? ఎస్ మ్యామ్. అర్థమైంది. ఇక్కడ మీనింగ్ ఏంటి, 0 పవర్ 0 అంటే మీనింగ్ ఏంటంటే జీరోస్ లేవు అని ఈ కేసులో. 0 ఓకే మ్యామ్. ఓకేనా? 1 పవర్ 1 అంటే మీనింగ్ ఏంటంటే 1 ఒకటే ఉంది, అంటే ఒకసారి 1 వస్తుంది అని మీనింగ్. అంటే మీకు నెక్స్ట్ 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను అర్థమైంది.
ఫర్ ఎగ్జాంపుల్ నేను నెక్స్ట్ కేసులో 0 power 1 తీసుకుంటున్నాను, 1 power కూడా 1 తీసుకుంటున్నాను. అలౌడ్ వాల్యూస్ ఇవన్నీ. ఎందుకు అలౌడ్ వాల్యూస్ అంటే m వాల్యూ 0 దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని 1 ఇవ్వచ్చు, 2 ఇవ్వచ్చు, సో ఆన్ ఎన్నైనా ఇవ్వచ్చు. అలాగే n వాల్యూ 1 దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఎన్నైనా ఇవ్వచ్చు. అండ్ దెర్ ఇస్ నో రిలేషన్ బిట్వీన్ m అండ్ n. అంటే m n కన్నా పెద్దది ఉండాలి, n m కన్నా పెద్దది ఉండాలి, అలాంటి రిలేషన్ కూడా వాడు ఏం చెప్పలేదు. జస్ట్ వీ కెన్ హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ జీరోస్. దాని మీనింగ్ ఏంటంటే వాడు ఇచ్చిన దాని మీనింగ్ ఏంటంటే వీ కెన్ హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ జీరోస్, ఓకే, ఫాలోడ్ బై ఎనీ నెంబర్ ఆఫ్ వన్స్. బట్ 0 మాత్రం ఉన్న, ఐ మీన్ 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే ఉన్నా పర్లేదు లేకపోయినా పర్లేదు. 1 మాత్రం అట్లీస్ట్ 1 అయితే ఉండాలి, అక్కడి నుంచి ఎన్ని వన్స్ అయినా ఉండొచ్చు. ఎందుకు 0 ఉన్నా పర్లేదు లేకపోయినా పర్లేదు అంటే వాడు m గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఇచ్చాడు. సో ఇక్కడ ఏమవుతుంది చూడండి ఒకసారి. అంటే మీకు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకునే కొద్దీ అర్థమవుతుంది. దట్ ఈస్ నాట్ ఏ బిగ్ డీల్. ఇక్కడ నేను 0 power 1 1 power 1 తీసుకున్నాను. అంటే ఏంటి, సెకండ్ కేసులో నేను ఏమి ఇమాజిన్ చేసుకున్నానంటే m వాల్యూ 1 పెట్టుకున్నాను, n వాల్యూ కూడా 1 పెట్టుకున్నాను. అంటే ఇక్కడ ఈ కేసులో వచ్చే స్ట్రింగ్ ఏంటి, 0 1. అలాగే లెట్స్ గో టు ద థర్డ్ కేస్. సపోజ్ నేను 0 power అంటే m ప్లేస్ లో సమ్ 2 పెట్టుకున్నాం, మన ఇష్టం అది. అండ్ n ప్లేస్ లో నేను 1 పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ 1 పెట్టుకున్నాను. సో ఇలాంటి కేసులో నాకు రిజల్ట్ అయ్యే స్ట్రింగ్ ఏంటి, 0 0 1. తర్వాత దీని ప్లేస్ లో 1 పెట్టుకున్నాను, 1 ప్లేస్ లో 2 పెట్టుకున్నాను. నా ఇష్టం, ఎందుకంటే ఆ రెండు ఈక్వల్ గానే పెట్టుకోవాలి అలా ఏది వాడు ఇవ్వలేదు కదా కన్స్ట్రైంట్. m n ఈక్వల్ గానే ఉండాలి అలా ఏమి ఇవ్వలేదు. సో నేను ఈ కేసులో 0 1 1. సపోజ్ నేను 0 ప్లేస్ లో 0 పెట్టుకుంటున్నాను, 1 ప్లేస్ లో 5 పెట్టుకుంటున్నాను. పెట్టుకోవచ్చా లేదా ఇది చెప్పండి. 0 power 0 1 power అంటే m ప్లేస్ లో 0 పెట్టుకున్నా, n ప్లేస్ లో 1 పెట్టుకున్నా, అలా పెట్టుకోవచ్చా లేదా? ఇస్ ఇట్ అలౌడ్ ఆర్ నాట్? ఇలా పెట్టుకుంటే నాకు 0 1 1 1 1 1 5 వన్స్ ఈ స్ట్రింగ్ వస్తుంది. సో ఇవన్నీ ఇప్పుడు నేను డ్రా చేసిన అన్ని, ఐ మీన్ నేను ఇప్పుడు జనరేట్ చేసిన స్ట్రింగ్స్ అన్ని లాంగ్వేజ్ లో ఉన్నాయా లేదా చెప్పండి అమ్మా. మ్యామ్ 0 power 0 1 power 5 అంటే 0 లేనట్టు అని అన్నారు కదా మ్యామ్. ఫస్ట్ దాంట్లో 0 power 0 1 power 1 ఉన్న దగ్గర. ఒక్క నిమిషం నేను చిన్న రాంగ్ ఇక్కడ 0 ఉండదు. వెరీ గుడ్. ఓకేనా? అక్కడ పవర్ అంటే పవర్ క్యాలిక్యులేట్ చేయమా మ్యామ్, నెంబర్ ఆఫ్ టైమ్స్ తీసుకోవాలి. నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటే అది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది ఆ ఎలిమెంట్ అని. మ్యాథమెటికల్ పవర్ ని క్యాలిక్యులేట్ చేయం ఇక్కడ. దాని మీనింగ్ ఏంటంటే ఒక ఎలిమెంట్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది అని. ఓకేనా? 5 టైమ్స్ 3 టైమ్స్ n టైమ్స్ m టైమ్స్ అలా అన్నమాట. మరి మిడిలో కామ పెట్టారు కదా మ్యామ్, అప్పుడు కామ పెట్టారంటే మీనింగ్ ఏంటంటే జీరోస్ ఫాలోడ్ బై వన్స్ అని. ఓకే మ్యామ్. ఓకేనా? యాక్చువల్ గా అయితే అక్కడ కామా కూడా ఇవ్వక్కర్లా, 0 power m 1 power n అనాలి. నేను అందుకనే ఇందాక కొంచెం పాస్ పెట్టి వెరిఫై చేశాను. నా దగ్గర టెక్స్ట్ బుక్ లో చూడడానికి లేదు, నోట్స్ లో చూసి వెరిఫై చేశాను. నేను ఇంకొకసారి వెరిఫై చేసి చెప్తాను. అక్కడ కామా ఇవ్వకపోయినా సేమ్ మీనింగ్ వస్తుంది, ఇంకా ఇస్తేనే మిస్లీడ్ చేస్తున్నట్టు. ఇది వెరిఫై చేసి ఇంకోసారి చెప్తాను. ఇక్కడ ఓవరాల్ గా మీనింగ్ ఏంటి అంటే జీరోస్ ఫాలోడ్ బై వన్స్, 1 మినిమం 1 ఉండాలి, 0 ఆ మినిమం 1 కూడా లేకపోయినా పర్లేదు. సో ఇప్పుడు నేను రాస్తాను కొన్ని ఆ స్ట్రింగ్స్ అన్ని దానికి ఎందుకు వస్తాయో లేదో చెప్పండి. 0 power 5 1 power 10 అలౌడ్ ఆర్ నాట్ అంతే. దీన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయడం ఎందుకు, జీరోస్ 5 టైమ్స్ రాస్తాం, ఫాలోడ్ బై 1 10 టైమ్స్ రాస్తాం. జస్ట్ నాకేం కావాలి, ఆ స్ట్రింగ్ ఆ లాంగ్వేజ్ కిందకు వస్తుందా లేదా. మ్యామ్ 0 power 0 1 power 0 రాదు మ్యామ్. 0 power 0 1 power 0 రాదు. ఓకే, ఇంకేమైనా రాకుండా ఉన్నాయా? 0 power 5 1 power 0 కూడా రాదు మ్యామ్. ఇది కూడా రాదా? ఓకే. చెప్పండి ఇంకేమైనా దీంట్లో రాంగ్ రాసిన 0 స్ట్రింగ్స్ power 5 1 power 0 0 power 3 1 power 0. ఇది రాదు. ఇంకా
0 లాస్ట్ది మ్యామ్. ఇది కూడా రాదు. ఎందుకు రావట్లేదు ఇవన్నీ అంటే అక్కడ నేను ఏం పెట్టాను 1/0 పెట్టాను విచ్ ఇస్ నాట్ అలౌడ్ ఇన్ ద గివెన్ లాంగ్వేజ్. 1/0 అంటే 1 స్టార్టింగ్ 1 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది, 0 దగ్గర నుంచి స్టార్ట్ అవ్వట్లేదు కాబట్టి దాన్ని మనం అలౌ చేయట్లేదు. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? సో దీన్ని డ్రా చేయొచ్చా? బ్రీఫ్ గా దీని మీనింగ్ ఏంటంటే the language should accept all the strings where zeros followed by ones and should have any number of zeros, but we should have at least one. ఒక 1 అన్నా ఉండాలి, ఎనీ నెంబర్ ఆఫ్ జీరోస్ ఉండదు. ఇది నేను డ్రా చేయనా మీకు వదిలేయమంటారా? ఏమా నేను డ్రా చేయనా మీకు వదిలేచ్చా? ఇది ఏదో ఒకటి చెప్పండి, అలా డల్ గా పెడితే ఎలాగా చూడండి మ్యామ్. చైనా ఏదో ఒకటి చెప్తే, ఎందుకంటే మీకు స్టార్టింగ్ లోనే ఉన్నారు కాబట్టి ఒక యూనిట్ కూడా అవ్వలేదు కాబట్టి నేను మొత్తం మీ మీద వదిలేయాలని కూడా అనుకోవట్లేదు, కానీ మీరు రెస్పాండ్ అయితే నాకు తెలుస్తుంది. ఓకే, సో ఒకసారి డ్రా చేసి చూద్దాం. సో నాకు మినిమం స్ట్రింగ్ ఏంటి చూడండి, దీంట్లో మనం ఇందాక తీసుకున్నాం కదా మినిమం స్ట్రింగ్ ఏంటి, దీంట్లో మినిమం స్ట్రింగ్ 1 మ్యామ్. 1 అంటే మినిమం స్ట్రింగ్ 1 కాబట్టి మినిమం నాకు ఎన్ని స్టేట్స్ కావాలి? 2 స్టేట్స్. 2 స్టేట్స్. సో ఇంతవరకు మీకు ఆల్రెడీ తెలిసిందే, నాకు తెలిసి మొత్తం మీకు తెలుసు, కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది అంతే. సో నాకు మినిమం స్ట్రింగ్ 1 కావాలి అండ్ లెట్ us say this is Q0 and this is Q2 అదే Q1. అదే నాకు ఏమైనా ఎండింగ్ కి కన్స్ట్రైంట్ ఏమైనా ఉందా? ఎండింగ్ కి కానీ బిగినింగ్ కి కానీ? ఇంకా దీన్ని నేను ఎలా మోడిఫై చేసుకోవచ్చు? మినిమం స్ట్రింగ్ 1 పెట్టేశాను, ఎందుకంటే నాకు మినిమం యాక్సెప్ట్ చేయాల్సిన స్ట్రింగ్ 1 కాబట్టి 1 పెట్టేశాను. ఇంకా నేను దీన్ని ఎలా మార్చొచ్చు? జీరోస్ ఫాలోడ్ బై వన్స్ అంటే ఈ 1 కి ముందే జీరోస్ ఉండాలి కానీ 1 తర్వాత జీరోస్ అయితే ఉండకూడదు. అందుకని నేను ఇక్కడ సెల్ఫ్ లూప్ 0 తీసుకుంటున్నాను. ఎందుకు సెల్ఫ్ లూప్ 0 తీసుకుంటున్నాను? 0 అనేది ఇక్కడే ఇచ్చాడు కదా, దీని మీనింగ్ ఏంటి? m గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే 0 అనేది 0 టైమ్స్ రిపీట్ అవ్వచ్చు, 1 టైం రిపీట్ అవ్వచ్చు, 2 టైమ్స్ రిపీట్ అవ్వచ్చు, ఎన్నిసార్లు అయినా రిపీట్ అవ్వచ్చు. అందుకని సెల్ఫ్ లూప్ అంటే మీనింగ్ అదే కదా. మనం అసలు తీసుకోకపోయినా పర్లేదు, ఒకసారి తీసుకోవచ్చు, 2 సార్లు తీసుకోవచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు. అంటే ఇండైరెక్ట్ గా ఇట్ రిఫ్లెక్ట్స్ m గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అనే మీనింగ్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అలాగే ఇక్కడ నేను సెల్ఫ్ లూప్ 1 తీసేసుకుంటున్నాను, అంతే. కన్స్ట్రక్షన్ అయిపోయింది చూడండి, చాలా సింపుల్. ఇది కన్స్ట్రక్షన్ అయిపోయింది. సెల్ఫ్ లూప్ 1 తీసుకున్నాం, సెల్ఫ్ లూప్ 0 తీసేసుకున్నాం. సారీ, ఇక్కడ ఇది ఇంక్లూడ్ చేయాలి. సెల్ఫ్ లూప్ 1 తీసుకున్నాం, సెల్ఫ్ లూప్ 0 తీసేసుకున్నాం. కానీ ఇక్కడ ఎందుకు 1 తీసుకున్నాం? ఈ ట్రాన్సిషన్ మీద 1 ఎందుకు తీసుకున్నాం చెప్పండి? ఇక్కడ 0 అంటే మీనింగ్ ఏంటి? సెల్ఫ్ లూప్ 0 తీసుకుంటే 0 టైమ్స్ అయినా రావచ్చు, అసలు తీసుకున్నా పర్లేదు, తీసుకోకపోయినా పర్లేదు అని. 1 మీనింగ్ కూడా అదే. కానీ ఇక్కడ ట్రాన్సిషన్ 1 ఎందుకు తీసుకున్నాం? మినిమం 1 టైం రావాలి, దాని తర్వాత ఎన్నిసార్లు వచ్చినా పర్లేదు. అండ్ ఇక్కడ సెల్ఫ్ లూప్ లో 0 ఎందుకు తీసుకోవట్లేదు? అలాగే ఇక్కడ సెల్ఫ్ లూప్ లో 1 ఎందుకు తీసుకోవట్లేదు చెప్పండి? ఇక్కడ సెల్ఫ్ లూప్ లో 1 ఎందుకు తీసుకోవట్లేదు? అలాగే ఇక్కడ సెల్ఫ్ లూప్ లో 0 ఎందుకు తీసుకోవట్లేదు? లాస్ట్ సెల్ఫ్ లూప్ లో 0 ఎందుకు తీసుకోవట్లేదంటే ఆ తర్వాత ఇంకా 0 రాదు కదా మ్యామ్ పైన కండిషన్ ప్రకారం. సో 1 జీరోస్ ఫాలోడ్ బై 1s, 1 తర్వాత ఇంక మళ్ళీ 0 పెట్టకూడదు కాబట్టి తీసుకోలేదు. Yes, ma'am. మరి ఫస్ట్ సెల్ఫ్ లూప్ లో 0 ఫాలోడ్ బై 1 అంటే ఫ్రంట్ 1 రాకూడదు కదా మ్యామ్. రాకూడదు కాబట్టి అక్కడ 1 తీసుకోలేదు. దిస్ ఇస్ ద సింప్లెస్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద గివెన్ మిషన్ అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు లాస్ట్ కూడా ఒకసారి చూసేసేయండి, ఇది అయిపోతే నేను క్లాస్ క్లోజ్ చేసేస్తాను. ఏ బి పవర్ ఎన్ వేర్ ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. దీనికి అలౌడ్ స్ట్రింగ్స్ ఏంటో చెప్పండి ఒకసారి నాకు. ఈ లాస్ట్ లాంగ్వేజ్ 5 ఉంది కదా, దీనికి అలౌడ్ స్ట్రింగ్స్ ఏంటో చెప్పండి ఒకసారి నాకు. ఏ మ్యామ్, ఏ, ఏబి, ఏబి, ఏబిబి, ఏబిబి. అలా ఇంకా ఏ తర్వాత అంటే దాని మీనింగ్ ఏంటి? వాట్ ఇట్ మీన్? అంటే ఎన్ ఇంకా మల్టిపుల్ టైమ్స్ రావచ్చు అని. మ్యామ్ ఏబిబిఏ రాదు కదా మ్యామ్. ఏబిబిఏ రాదు అంటే దాని మీనింగ్ ఏంటి అంటే ద స్ట్రింగ్ షుడ్ స్టార్ట్ విత్ ఏ
అంతేనా? అంటే వాడు ఇచ్చింది మన ఊరికే ఒక థియరిటికల్ గా అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ క్లారిఫికేషన్ వి కెన్ గెట్ దట్ అన్నమాట. ద స్ట్రింగ్ షుడ్ స్టార్ట్ విత్ ఏ అండ్ ఫాలోడ్ బై ఎనీ నెంబర్ ఆఫ్ బీస్. అసలు బి లేకపోయినా పర్లేదు. ఎందుకు? n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అన్నాం కాబట్టి. అవునా కదా? దీని మీనింగ్ ఏంటమ్మా? స్ట్రింగ్ ఏతో స్టార్ట్ అవ్వాలి. దాని తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ బీస్ వచ్చినా పర్లేదు. బి రాకపోయినా కూడా పర్లేదు. ఓకే ఓకే. ఇది డిఎఫ్ఏ కన్స్ట్రక్షన్ కదా అడిగింది ఇందాక ప్రాబ్లమ్. నేను చెప్తాను ఒక్క నిమిషం. ఇది కంప్లీట్ చేసేసి మళ్ళీ వెనక్కి వస్తాను. ఈ రెండు ఇది కూడా డిఎఫ్ఏనే అడిగినట్టున్నాను. ఫిఫ్త్ కూడా ఇందాక మనం ఎన్ఎఫ్ఏ డ్రా చేసాం. ఓకే, ఐ విల్ ఫినిష్ ఇట్, నో ప్రాబ్లం. సో ఈ లాంగ్వేజ్ చూసేద్దాం ఫస్ట్. సో ఇక్కడ ఏంటి, ఇట్ షుడ్ స్టార్ట్ విత్ ఏ అండ్ దాని తర్వాత ఎన్ని బీస్ అయినా రావచ్చు కాబట్టి ఇవన్నీ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూడండి, సపోజ్ నేను గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కాకుండా గ్రేటర్ దాన్ 0 అని ఇచ్చాను అనుకోండి. అప్పుడు మినిమం స్ట్రింగ్ ఏమవుతుంది? ఏబి మ్యామ్. ఏబి అనేది మినిమం స్ట్రింగ్ అవుతుంది. ఎప్పుడు నేను గ్రేటర్ దాన్ 0 అని ఇస్తే. ఎందుకు అంటే గ్రేటర్ దాన్ 0 అంటే ఏంటి, n ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 1 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే అట్లీస్ట్ 1b ప్రెసెంట్ అవ్వాలి. అప్పుడు ఈ కన్స్ట్రక్షన్ అన్నమాట. నేను ఈ కన్స్ట్రక్షన్ చెప్పేసి మళ్ళీ ఇందాక మిషన్ దగ్గరికి వెళ్తాను, నో ప్రాబ్లం. సో ఇప్పుడు దీన్ని మీరు కన్స్ట్రక్ట్ చేయగలరా? నేను చేయాలా? ఏమా ఈ ఫిఫ్త్ లాంగ్వేజ్ మీరు కన్స్ట్రక్ట్ చేయగలరా? నేను చేయమంటారా? సరే, ఫిఫ్త్ లాంగ్వేజ్ కూడా మీరు చేసుకురండి. నేను దీన్ని డిఎఫ్ఏగా మారుస్తాను, ఇందాక డ్రా చేసిన మిషన్ ని. సో లెట్స్ కమ్ బ్యాక్ టు దిస్ ప్రాబ్లం. ఇక్కడ ఆల్రెడీ మిషన్ డ్రా చేసేసాం, దీన్ని డిఎఫ్ఏగా మార్చాలి ఇప్పుడు, అంతే కదా? ఇది చూడండి, Q0 కి 0తో ట్రాన్సిషన్ ఉంది, 1తో. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ మిషన్. అందరు ఇక్కడ దీని వైపు చూడండి. సో Q0 కి 0తో ట్రాన్సిషన్ ఉంది. మీరు ట్రై చేస్తారా? వెరీ గుడ్ అమ్మా. సో దీనికి చూడండి, మీరు ఫిఫ్త్ ప్రాబ్లం కూడా మీరు ట్రై చేయండి. ఫోర్త్ ప్రాబ్లం నేను చెప్తున్నాను. సో ఓకే, Q0 కి 0తో ఆల్రెడీ ట్రాన్సిషన్ ఉంది, 1తో కూడా ట్రాన్సిషన్ ఉంది. సో Q2 కి చూసుకుంటే, Q1 కి చూసుకుంటే ఇది 1తో ట్రాన్సిషన్ ఉంది, 0తో లేదు. సో దీనికి 0 నుంచి ఎక్కడికి పెట్టచ్చు? ఇదేంటి మన ప్రాబ్లమ్? ఇది కదా, అంటే జీరోస్ ఫాలోడ్ బై ఇది మన ప్రాబ్లం. ఇదేంటి, 0 పవర్ m 1 పవర్ n. అంటే ఎన్ని జీరోస్ అయినా ఉండొచ్చు, ఫాలోడ్ బై ఎన్ని వన్స్ అయినా ఉండొచ్చు. 1 తర్వాత ఒక 0 కూడా ఉండకూడదు. సో మరి ఇక్కడ 0 వస్తే దాన్ని ఎక్కడికి తీసుకొచ్చి పెడదాము? దానికి ఒకే ఒక సొల్యూషన్ ఉంది, అది మీరు చెప్పాలి. డెడ్ బ్లాక్ పెడదామా మ్యామ్? ఎస్, ఆబ్వియస్లీ దట్ ఈస్ ఓన్లీ ద సొల్యూషన్. డెడ్ స్టేట్ కి మనం కనెక్ట్ చేస్తాం. దీనికి ఇక్కడ మళ్ళీ జీరోస్ వన్స్ ఇచ్చేసుకుంటాం. ఎందుకు డెడ్ స్టేట్ కి కనెక్ట్ చేయాలి దీని 0ని అంటే, మినిమం స్ట్రింగ్ 1 కాబట్టి మళ్ళీ దాన్ని 0 Q0 కి కనెక్ట్ చేస్తే 0 1 కూడా అయిపోతుంది కదా మ్యామ్? మినిమం స్ట్రింగ్ 0 1 అవ్వదు. దీని Q0 కి కనెక్ట్ చేస్తే ఏమైందంటే 1 ఫాలోడ్ బై 0 అనే కేసు కూడా వచ్చేస్తుంది ఇక్కడ. మినిమం స్ట్రింగ్ 1 అయింది అప్పుడు కూడా. లాంగ్వేజ్ కూడా వచ్చేస్తాయి కదా? అదే చెప్తున్నాను. 1 0 అంటే ఏంటి అంటే 1 ఫాలోడ్ బై జీరోస్ వచ్చేస్తున్నాయి. అంటే లాంగ్వేజ్ లో లేని స్ట్రింగ్స్ వచ్చేస్తాయి. మీకు అది తెలియాలంటే ఏం చేయాలంటే, మీరు ఒకసారి రఫ్ గా ఒక పెన్సిల్ ఏదో తీసుకొని కనెక్ట్ చేసేసి చూసుకోండి, అర్థమైపోయింది మీకే. సపోజ్ నేను ఇక్కడ 0 కనెక్ట్ చేసేసాను, ఏమవుతుంది అప్పుడు? ఈ పర్టికులర్ మిషన్ అనేది 1 0 1 దీన్ని కూడా యాక్సెప్ట్ చేసేస్తుంది. చూడండి, 1 ఇలా వెళ్ళింది, 0 ఇలా వెళ్ళింది, మళ్ళీ 1 ఇలా వెళ్ళింది. అంటే 1 0 1 యాక్సెప్ట్ చేస్తుంది. 1 0 1 అనేది మన లాంగ్వేజ్ లో లేదు. ఎందుకు లేదు అంటే జీరోస్ ఫాలోడ్ బై వన్స్ ఉంటుంది, కానీ వన్స్ ఫాలోడ్ బై జీరోస్ 0 ఎలా పడితే అలా ఉంది కదా. సో ఇక్కడ మీకు క్లియర్ గా అర్థమైపోతుంది అనమాట. జస్ట్ మనం డెడ్ స్టేట్ కి కనెక్ట్ చేసేసుకుంటే వి కెన్ డన్ విత్ దట్ అనమాట. ఇస్ ఇట్ క్లియర్? మ్యామ్ ఒకసారి రిపీట్ చేయండి మ్యామ్. ఓకే మా, ఇక్కడ చూడండి ఒకసారి, జస్ట్ మనం ఏం చేసాము, లాంగ్వేజ్ ఫార్మేషన్ అర్థమైందా? దీనికి లాంగ్వేజ్ ఫార్మేషన్ వరకు అర్థమైందా? దాని లాంగ్వేజ్ ఫార్మేషన్ ఎక్కడుంది? L4 ఇక్కడ రాసుకున్నాం. ఇదంతా లాంగ్వేజ్ ఫార్మేషన్ అర్థమైందమ్మా? అది కూడా చెప్పనా ఒకసారి? అర్థమైంది మ్యామ్. సో ఈ లాంగ్వేజ్ ఎలా ఫామ్ అయింది అనేది అర్థమైంది. ఎందుకంటే పవర్ 0 పవర్ ఏమో m పెట్టుకున్నాం, 1 పవర్ ఏమో n పెట్టుకున్నాం. సో 0 అనేది
ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ రావచ్చు ఇంక్లూడింగ్ 0. కానీ 1 అనేది ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ రావచ్చు ఎక్స్క్లూడింగ్ 0. అంటే 1 అనేది మినిమం 1 టైం రావాలి. 0 అనేది వచ్చినా పర్లేదు, ఎన్నిసార్లు అయినా రావచ్చు, రాకపోయినా పర్లేదు, సంథింగ్ అలా. సో ఆ కండిషన్స్ తో మనం డిఫరెంట్ స్ట్రింగ్స్ ని ఫార్మ్ చేస్తున్నాం. అండ్ ఫార్మ్ చేసుకున్న తర్వాత మనకు అర్థమైంది ఏంటంటే ఈ లాంగ్వేజ్ ఎలాంటి స్ట్రింగ్స్ ని యాక్సెప్ట్ చేస్తుందంటే జీరోస్ ఫాలోడ్ బై వన్స్. అంటే జీరోస్ తర్వాత వన్స్ వచ్చే అన్ని స్ట్రింగ్స్ ని యాక్సెప్ట్ చేస్తుంది. కానీ మినిమం 1 స్ట్రింగ్ కంపల్సరీ ఉండాలి. ఎలాంటి స్ట్రింగ్ తీసుకున్నా, మనం ఇక్కడ చాలా స్ట్రింగ్స్ ఫార్మ్ చేసాం కదా, సో వీటిల్లో ఎలాంటి స్ట్రింగ్ ని తీసుకున్నా మినిమం 1 స్ట్రింగ్ అయితే ఉండాలి. సారీ, మినిమం 1, మినిమం 1 అనే డిజిట్ అయితే ఆ స్ట్రింగ్ లో ఒక్కసారైనా రావాలి. 0 అనేది వచ్చినా పర్లేదు, రాకపోయినా పర్లేదు. అండ్ జీరోస్ తర్వాతే వన్స్ రావాలి, కానీ వన్స్ తర్వాత జీరోస్ రాకూడదు. ఇవన్నీ కూడా ఏంటంటే ఆ లాంగ్వేజ్ నుంచి మనం కొన్ని స్ట్రింగ్స్ ని ఫార్మ్ చేసుకున్నాం కదా, అలా ఫార్మ్ చేసుకున్న తర్వాత మనం చేసుకున్న అనాలిసిస్ అన్నమాట. మనకు వచ్చిన కంక్లూజన్, మనం ఏం అనాలిసిస్ చేసుకున్నాము, ఓన్లీ జీరోస్, దాని తర్వాత వన్సే రావాలి, కానీ 1 తర్వాత 0, మళ్ళీ అలా ర్యాండమ్ గా ఎలా పడితే అలా రాకూడదు. ఒక ఆర్డర్ ఇచ్చేసాడు. ఆర్డర్ ఏమి ఇచ్చాడు, 0 1, 0 పవర్ n, సారీ 0 పవర్ m, 1 పవర్ n. 0ని ఎన్నిసార్లు అయినా తీసుకో. నెక్స్ట్ 1 తీసుకున్నావా, 1ని ఎన్నిసార్లు అయినా తీసుకో, కానీ ఒక్క మినిమం 1 అయితే ఉండాలి. అందుకని చెప్పి ఇక్కడ మనకి మినిమం స్ట్రింగ్ ఏం తీసుకున్నాము, 1 కదా. మనం ఇప్పుడు దాకా ఎలా చేసుకుంటూ వచ్చాము, ఒక లాంగ్వేజ్ కి పాసిబుల్ అయ్యే స్ట్రింగ్స్ ని రాసుకోవాలి అంటే మినిమం స్ట్రింగ్స్ దగ్గర నుంచి మనం అన్ని స్ట్రింగ్స్ ని ఆల్మోస్ట్ ఒక 7-8 స్ట్రింగ్స్ ని రాసుకుంటూ వచ్చాం. దాంట్లో మినిమం స్ట్రింగ్ ఏదైతే ఉందో దానికి ఫస్ట్ మనం డిఫైన్ చేస్తున్నాం. ఒక ఆటోమేటా, ఒక మిషన్ ని దానికి మనం డిజైన్ చేస్తున్నాం ఫస్ట్. ఓకేనా. సో ఇక్కడ మనకి మినిమం 1 అనే స్ట్రింగ్ కి మిషన్ డిజైన్ చేయాలంటే, అంటే మినిమం స్ట్రింగ్ ఎంతైతే ఉందో అది ప్లస్ 1, అన్ని నెంబర్ ఆఫ్ స్టేట్స్ మనకు కావాల్సి వస్తుంది. అదొక ఫార్ములా అయితే కాదు, మనం ఇప్పుడు దాకా అలా చూసుకుంటూ వచ్చాం అనమాట రఫ్ గా. సో ఇప్పుడు కూడా మినిమం 1 అనే స్ట్రింగ్ ని యాక్సెప్ట్ చేయాలి కాబట్టి 2 స్టేట్స్ నాకు కావాలి. అందుకని ఏం చేసామంటే ఇక్కడ ఒక స్టేట్, ఇక్కడ ఒక స్టేట్ తీసుకున్నాం. Q0 Q1, దాని మధ్యలో కనెక్ట్ చేసి 1 పెట్టేసాం. సో అలా మనకి 2 స్టేట్స్ తీసుకున్నాం. మినిమం 1 అనే స్ట్రింగ్ ని యాక్సెప్ట్ చేస్తుంది. మేజర్ కన్స్ట్రైంట్ రీచ్ అయింది. అండ్ నెక్స్ట్ కన్స్ట్రైంట్ ఏంటి అంటే దానికి ముందు ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ అయినా ఉండొచ్చు, అండ్ దానికి ఆ 1 కి తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ వన్స్ అయినా ఉండొచ్చు. 1 కి ముందు ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ అయినా ఉండొచ్చు, 1 కి తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ వన్స్ అయినా ఉండొచ్చు. ఇప్పుడు దాకా అదే కన్స్ట్రైంట్ ని బేస్ చేసుకొని మనం ఈ స్ట్రింగ్స్ అన్నిటిని, చాలా స్ట్రింగ్స్ ని ఇక్కడ డిరైవ్ చేసుకున్నాం. ఇవన్నీ అబ్జర్వ్ చేస్తే తెలిసేది ఏంటి అంటే, సపోజ్ ఈ స్ట్రింగ్ ఉంది, ఇక్కడ చూస్తే ఈ స్ట్రింగ్ చూసుకుంటే 1 కి ముందు ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ అయినా ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా ఇవన్నీ వన్స్ కదా, 1 కి ముందు ఎన్ని నెంబర్ ఆఫ్ జీరోస్ అయినా ఉండొచ్చు, 1 తర్వాత ఎన్ని నెంబర్ ఆఫ్ వన్స్ అయినా ఉండొచ్చు. 1 మాత్రం కంపల్సరీగా ఒకటి ఉండాలన్నమాట. అందుకని చెప్పి ఇక్కడ మనం 1 కి ముందు ఒక సెల్ఫ్ లూప్ 0, 1 కి తర్వాత ఒక సెల్ఫ్ లూప్ 1 పెట్టేస్తాం. ఇక్కడతో ఎన్ఎఫ్ఏ కన్స్ట్రక్షన్ అయితే ఇక్కడతో ఆపేయచ్చు, కానీ మనం ఏం మెన్షన్ చేశారు 4th క్వశ్చన్ లో, కన్స్ట్రక్ట్ డిఎఫ్ఏ అన్నారు. సో డిఎఫ్ఏని కన్స్ట్రక్ట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఏంటి, Q0 కి చూసుకుంటే 0తో అవుట్ గోయింగ్ వచ్చేసింది, 1తో అవుట్ గోయింగ్ వచ్చేసింది. అవునా. Q0 కి చూసుకుంటే 0తో 1తో అవుట్ గోయింగ్ వచ్చేసింది. అలాగే Q1 కి చూసుకుంటే 1తో అవుట్ గోయింగ్ ఉంది, కానీ 0తో అవుట్ గోయింగ్ లేదు. అందుకని చెప్పి 0తో అవుట్ గోయింగ్ లేదు కాబట్టి మనం ఇక్కడ 0తో ఎక్కడికి పెట్టుకోవాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. సో 0తో అవుట్ గోయింగ్ ఎక్కడికి పెట్టుకోవాలి అంటే, అసలు చూడు పాసిబిలిటీ ఉందా, 1 తర్వాత ఇక్కడ ఆల్రెడీ 1 వచ్చేసింది, 1 తర్వాత 0 వచ్చే పాసిబిలిటీని మనం ఎలా చేస్తామా ఈ లాంగ్వేజ్ కి, చెప్పమ్మా. చేయం కదా. 1 తర్వాత 0 వచ్చే పాసిబిలిటీ దీనికి లేదు. లేనప్పుడు దీన్ని వెనక్కి కనెక్ట్ చేసుకోవాలా, పైకి కనెక్ట్ చేసుకోవాలా, కింద కనెక్ట్ చేసుకోవాలా అనేది అనవసరం. అసలు 0 అనేది రాకూడదు అక్కడ, అంతే. రాకూడదు అన్నప్పుడు దాన్ని డెడ్ స్టేట్ కి పెట్టేసుకోవాలి. అలాగే ఇది డిఎఫ్ఏ కాబట్టి ప్రతి స్టేట్ కి 0తో ట్రాన్సిషన్, 1తో ట్రాన్సిషన్ ఉండాలి కాబట్టి ఈ డెడ్ స్టేట్ కి కూడా 0 1తో ఒక సెల్ఫ్ లూప్ పడేసాం. దీంతో మనకు అసలు ఏమీ పనికిరాదు అనమాట ఈ డెడ్ స్టేట్. జస్ట్ ఫార్మాలిటీకి డిఎఫ్ఏ రూల్ ని సాటిస్ఫై చేయడం కోసం పెట్టాం అంతే. ఓకేనా మా, ఇజ్ ఇట్ క్లియర్? ఓకేనా. మీరు మిగతా ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చక్కగా చేసుకొని నేను నెక్స్ట్ టైం చెప్పినప్పుడు స్క్రీన్ షేర్ చేసి నాకు ప్రెజెంట్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ అండ్ ప్లీజ్ ఎగ్జిట్ ద క్లాస్.